Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis for 18th of August 2025. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం వరల్డ్ హిస్టరీకి సంబంధించి ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. ద ఫస్ట్ బ్యాచ్ ఫర్ యూపీఎస్సీ వరల్డ్ హిస్టరీ వాజ్ లాంచ్డ్ ఆన్ 21st July 2025. సో ఇందులో ఫీచర్స్ ఏంటంటే సార్ విల్ బీ టేకింగ్ ద క్లాసెస్, సాయిరామ్ సార్, అండ్ యు నో హౌ కాంప్రహెన్సివ్లీ సార్ టేక్స్ with respect to history. మీకు తెలిసే ఉంటుంది. Lot of you have an experience of listening to sir's classes also. So if you want, you can purchase just at $399. ఇక్కడ ఫీచర్స్ మీరు చూసుకున్నట్టయితే మీకు సాఫ్ట్ కాపీ డౌన్లోడబుల్ నోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆన్ డిమాండ్ వన్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. యూ కెన్ ఆస్క్ యర్ డౌట్స్ రిగార్డింగ్ ఆన్సర్స్ రైటింగ్, క్లాస్లో ఉన్న డౌట్స్ ఏమైనా అడగొచ్చు. సో వరల్డ్ హిస్టరీ థీమ్స్ని ఐఆర్ అండ్ ఎథిక్స్తో కూడా లింకేజ్ చేస్తూ సార్ డీల్ చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థీమ్స్ విల్ బీ useful for IR and ethics answers also. Topic wise UPSC PYQ analysis kuda untundi and validity of this course is for 365 days. If you want to purchase it, you can purchase through our website or else 630593 55532 అనే నెంబర్కి కాల్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చు. The link of our website is mentioned in the description box. You can purchase from there. You can use this code TIA33 for availing the benefits and purchasing this course for just $399. In the same way, Indian economy కూడా ఒక కొత్త బ్యాచ్ని లాంచ్ చేయడం జరిగింది. సో ద ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఫ్రమ్ 21st July. సో సార్ వెంకట్ సార్ విల్ బీ టేకింగ్. ఐ నో యూ పీపుల్ ఆర్ యాక్చువల్లీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లిజనింగ్ టు ఎకానమీ ఆఫ్ వెంకట్ సార్, హౌ బ్యూటిఫుల్లీ హీ టీచర్స్ యూ మైట్ హ్యావ్ నోన్. సో వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ మీకు ఉంటాయి ఇక్కడ. ఆన్ డిమాండ్ వన్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇందులో భాగంగా. And this validity of this course is for 365 days. And this is just provided at 999. And if you want to enroll, 63059 55532 అనే నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు, లేదా you can directly enroll from our website. Okay, so with this note, let me start the video discussion. In Namibia, India shows a new way to engage Africa. So this is the first article మనం డిస్కస్ చేసుకోబోయేది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇండియా ఆఫ్రికా రిలేషన్స్లో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో లెట్స్ అండర్స్టాండ్ అండ్ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో వై ఓన్లీ నమీబియా అంటే, నమీబియాకి రీసెంట్గా జూలై మంత్లో ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్ హ్యాస్ విజిటెడ్ కాబట్టి సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. అండ్ with the talks about the global south increasing in the global context, this particular article is going to be an important thing for India. So let's discuss it in greater detail. సో ఇండియా ఆఫ్రికా ఎంగేజ్మెంట్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ డికేడ్స్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ మీరు చూసుకుంటే ఇండియా ఎంగేజ్మెంట్ విత్ ఆఫ్రికా ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ కన్సిస్టెంట్ అనమాట. కన్సిస్టెంట్ రిలేషన్ అనేది మనం చూడలేదు. బట్ ట్రెడిషనలీ వెస్టర్న్ పవర్స్, ఎవరైతే వెస్టర్న్ పవర్స్ ఉంటారో లైక్ కంట్రీస్ లైక్ USA, కంట్రీస్ లైక్ UK, సో దీస్ వెస్టర్న్ పవర్స్ హ్యావ్ అ డామినేటెడ్ ఆఫ్రికన్ ఎంగేజ్మెంట్. సో మనము ఆఫ్రికాతో ప్రాపర్గా ఎంగేజ్ అవ్వకుండా వెస్టర్న్ కంట్రీస్ అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో చైనా, దే హ్యాడ్ అ వెరీ గ్రేట్ అండ్ డామినేటెడ్ ఆఫ్రికన్ ఎంగేజ్మెంట్ అనమాట. ఓకే, సో బట్ ఈ పర్టికులర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్ టువర్డ్స్ ఆఫ్రికా ఈజ్ ఆఫెన్ కండిషనల్. సో దిస్ ఈజ్ ఆల్వేస్ సో బేసికలీ బ్యాక్డ్ బై కండిషన్స్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ బేసికలీ ట్రాన్సాక్షనల్ ఇన్ నేచర్ ఆర్ ఇంట్రూజివ్ ఇన్ నేచర్. అంటే మానిటరీ పర్పస్కి మాత్రమే ఆ రిలేషన్ అనేది ఉండేదన్నమాట. శాంక్షన్స్ వేయడం, మైగ్రేషన్ కంట్రోల్స్ వేయడం, US ఎయిడ్ ఇవ్వడం, ఓకే, వాళ్ళకి ఎయిడ్ ఇచ్చినా దానికి కండిషన్స్ పెట్టడం, ఇలాంటి ట్రాన్సాక్షనల్ అండ్ ఇంట్రూజివ్ అప్రోచ్తో వాళ్ళు డీల్ చేయడం జరిగింది. బట్ నౌ ఇండియా ఈజ్ మూవింగ్ అ స్టెప్ అహెడ్. ఇండియా రీసెంట్ టైమ్స్లో ఆఫ్రికా తోటి ఎక్కువగా ఎంగేజ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇండియా ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ కండిషనల్ అండ్ ఇంట్రూజివ్ అప్రోచెస్, నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ అ డిఫరెంట్ మోడల్ అనమాట విత్ రెస్పెక్ట్ టు ఆఫ్రికా. సో మనము ఏ పర్టికులర్ మోడల్ని చూస్ చేసుకుంటున్నామనంటే అ మోడల్ విచ్ ఇస్ అ క్వైట్ వన్, అ మోడల్ విచ్ ఇస్ అన్ అడాప్టివ్ వన్, a model which is long term and it can actually be a sustainable model అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ కల్చరలీ సెన్సిటివ్. సో ఇలాంటి మోడల్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం వైల్ డీలింగ్ విత్ ఆఫ్రికన్ నేషన్స్. సో మీరు చూసుకుంటే ఆఫ్రికాలో మనకి ఆల్మోస్ట్ 50+ నేషన్స్ ఉంటాయి. సో యాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది G20 అండ్ ఆల్సో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ UN. సో అక్కడ మనం ఏదైనా రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఆర్ అక్కడ ఏదైనా మనం స్టాండ్ని ముందు పెట్టినప్పుడు దే కెన్ యాక్చువల్లీ సపోర్ట్ ఇండియా టు change certain kind of things in the global context. So that's where Africa is important, and Africa is important for the resources point of view also. So basically
Africa is a central part of India's foreign policy as of now. సో ఎందుకు అంటే 3 రీజన్స్ ఉన్నాయి. వన్ రీజన్ ఈజ్ ఎనర్జీ అండ్ మినరల్స్ కోసం. సో ఆఫ్రికాలో మనకి యురేనియం ఉంటుంది, డైమండ్స్ ఉంటాయి, ఆయిల్ ఉంటుంది, కోబాల్ట్ ఉంటుంది, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్కి ఆఫ్రికా పెట్టిందే పేరు. కాబట్టి ఆఫ్రికాతో మనం డీల్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఎడ్జ్ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్సో స్ట్రాటజిక్ జాగ్రఫీ ఆఫ్ ఆఫ్రికా ఇస్ అనదర్ రీజన్. సో ఇండియన్ ఓషన్ రీజన్కి దగ్గర ఉంటుంది. అండ్ దాంతో కలిసి అంటే ఆఫ్రికాతో కలిసి వీ కెన్ ఫోకస్ ఆన్ ది మెరిటైమ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ అనమాట. అండ్ ఆల్సో థర్డ్ రీజన్ ఈజ్ పీపుల్ టు పీపుల్ టైస్ ఇస్ అనదర్ రీజన్ అనమాట. సో ఆఫ్రికాలో మనకు ఆల్మోస్ట్ ఇండియన్ డయాస్పోరా ఇస్ 2.7 మిలియన్ ఇండియన్స్ ఉన్నారు ఆఫ్రికాలో. అండ్ హిస్టరీ కూడా చాలా మట్టుకు సేమ్ ఉందన్నమాట. సో ఇలా 3 రీజన్స్ పరంగా మనము ఆఫ్రికా తోటి మనం ఎంగేజ్ అవ్వచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ అప్రోచ్ ఆర్ ఇండియాస్ ఫారిన్ పాలసీ. సో రీసెంట్ టైమ్స్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హీ హ్యాడ్ వెంట్ టు అ విజిట్ టు నమీబియా, రైట్. సో ఆ పర్టికులర్ విజిట్ టైంలో హీ హాస్ కోటెడ్ ఫ్యూ థింగ్స్. ఓకే, ఒక సింబాలిక్ పార్ట్గా ఒక అడ్రస్ ఇవ్వడం జరిగింది, నమీబియన్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మోదీ ఈ పర్టికులర్ అడ్రస్లో హీ హ్యాస్ యూజ్డ్ కల్చర్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కల్చర్ ఫర్ కనెక్టింగ్ విత్ Africa. So he has quoted Namibia's poet in his speech and he invoked the national plant of the Namibia. So దాన్నే మనం ఏమంటున్నామనంటే Welwitschia mirabilis. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. బట్ ఈ పర్టికులర్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో విచ్ కెన్ యాక్చువల్లీ థ్రైవ్ ఇన్ హార్ష్ అండ్ డెజర్ట్ కండిషన్స్, ఆ పర్టికులర్ ప్లాన్ని మెన్షన్ చేస్తూ దీని యొక్క రెసిలియన్స్ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఇన్ ది అడ్రస్ దట్ ఈస్ మేడ్ బై ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. అండ్ హీ ఆల్సో మెన్షన్డ్ అబౌట్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ది నమీబియా దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ప్రింగ్ బాక్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ నేషనల్ యానిమల్ ఆఫ్ నమీబియా. And also he has used certain kind of phrases and some applause and some kind of applause కూడా ఇవ్వడం జరిగింది టు నమీబియా అనమాట. ఇవన్నీ ఏంటి, దీస్ ఆర్ నాట్ సూపర్ఫిషియల్ థింగ్స్. ఇవన్నీ ఏంటంటే ఇండియా యొక్క ఇంటెన్షనల్ స్టైల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ని రిఫ్లెక్ట్ చేస్తుంటాయి అనమాట. అంటే మనం కల్చరల్ టర్మ్స్లో సింబాలిక్గా ఓకే సర్టన్ కైండ్ ఆఫ్ సింబల్, సర్టన్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ ఆఫ్రికా అనమాట. సో దిస్ ఈజ్ మిర్రరింగ్ ఇండియాస్ బ్రాడర్ డిప్లొమాటిక్ షిఫ్ట్. ఓకే, సో బేసికలీ వెస్టర్న్ కంట్రీస్ వైల్ దే ఆర్ ఎంగేజింగ్ విత్ ఆఫ్రికా, సో వాళ్ళు ఏంటంటే డోనార్ రెసిపియంట్ ఫ్రేమ్వర్క్స్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. అంటే సో యాజ్ ఇఫ్ దోస్ ఆర్ ద డోనార్స్ అండ్ ఆఫ్రికా అనేది జస్ట్ రెసిపియన్ కంట్రీగా మాత్రమే ట్రాన్సాక్షనల్ అగ్రిమెంట్స్ అండ్ ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ మాత్రమే ఉండేది వెస్టర్న్ కంట్రీస్ వెన్ దే ఆర్ డీలింగ్ విత్ ఆఫ్రికా. బట్ వీఆర్ మూవింగ్ అ స్టెప్ అహెడ్. సో కల్చరల్ షిఫ్ట్కి మనము దారి తీస్తున్నాం ఇన్ అవర్ అప్రోచ్ విత్ ఆఫ్రికా. సో ఇండియాకి 3 స్టెప్ లాజిక్ అనేది ఉందన్నమాట ఎంగేజ్మెంట్లో. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఒక 3 స్టెప్స్ని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 3 స్టెప్స్లో మనము వీఆర్ ట్రయింగ్ టు ఎంగేజ్ విత్ ఆఫ్రికా. ఫస్ట్ థింగ్ ఈజ్ షేర్డ్ హిస్టరీ. సో మోస్ట్ ఆఫ్ ది ఆఫ్రికన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో నాట్ ఓన్లీ నమీబియా, many other the African nations also had a very common history like India. సో కలోనియల్ హిస్టరీ, కలోనియలిజం ఫేస్ చేసిన కంట్రీసే ఆఫ్రికాలో కూడా. సో ఇండియా ఏం చేస్తుంది అని అంటే వైల్ అడ్రస్సింగ్ విత్ దోస్ నేషన్స్ వీ ఆల్వేస్ ట్రై టు రిమైండ్ ఆఫ్రికా ఆఫ్ ఇట్స్ కన్సిస్టెంట్ సపోర్ట్. సో న్యూ ఢిల్లీ హ్యాస్ హోస్టెడ్ స్వాపోస్ ఫస్ట్ డిప్లొమాటిక్ ఆఫీస్. సో నమీబియా లిబరేషన్ మూమెంట్లో దీనికి సంబంధించిన ఆఫీస్కి సంబంధించి మనం న్యూఢిల్లీలో హోస్ట్ చేయడం జరిగింది. అంటే సో షేర్డ్ హిస్టరీలో భాగంగా విల్ ఆల్వేస్ ట్రై టు రికగ్నైజ్ దట్ పర్టికులర్ కంట్రీస్ ఎఫర్ట్స్ ఇన్ యాక్చువల్లీ కమింగ్ అవుట్ ఆఫ్ ద కలోనియలిజం అండ్ విన్నింగ్ ద ఫ్రీడమ్. సో ఆ హిస్టరీని గుర్తు చేస్తూ ఉంటాం. సో సేమ్ లైక్ ఇండియా, దీస్ కంట్రీస్ ఆల్సో స్ట్రగల్డ్ డ్యూరింగ్ ది కలోనియల్ ఎరా. సో వాటిని మనం గుర్తు చేసి వీఆర్ ట్రయింగ్ టు యూటిలైజ్ దిస్ పర్టికులర్ టాక్టిక్ యాజ్ అ డిప్లొమాటిక్ ఎఫర్ట్ టు ఎంగేజ్ విత్ ఆఫ్రికా. ఓకే, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ అప్రోచ్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దిస్ ఈజ్ నాట్ అ నాస్టాల్జియా అనమాట. సో బట్ దిస్ ఈస్ అ వే వీఆర్ షోయింగ్ వీ వర్ దేర్ ఫర్ యూ వెన్ ఇట్ మ్యాటర్డ్ అని మనము సో స్ట్రైక్ చేస్తున్నాం. సో బేసికలీ వెన్ దే నీడెడ్ వీ హ్యావ్ హెల్డ్ అన్ ఆఫీస్ ఇన్ న్యూఢిల్లీ. సో అలా మీకు ఎప్పుడైతే నీడ్ ఉందో ఎప్పుడు ఇండియా మీతోనే ఉంది అండ్ ఇప్పుడు కూడా మీతోనే ఉంటుంది అనే ఒక సింబాలిక్గా మనం వాళ్ళకి సిగ్నల్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే,
So next important thing as part of these 3 steps is, so present cooperation. So present cooperation is about a pragmatic approach, a issue based approach అనమాట. సో బేసికలీ ఈ ట్రేడ్లో మీరు చూసుకుంటే నమీబియా అండ్ ఇండియన్ ట్రేడ్ బైలేటరల్ ట్రేడ్ వర్త్ ఎంత అంటే ఆల్మోస్ట్ $800 million అనమాట. సో దిస్ ఇస్ అ మోడెస్ట్ వన్, బట్ వీ నీడ్ టు గ్రో ఇట్ ఫర్దర్. ఓకే, అండ్ డెవలప్మెంట్ పరంగా సో ఇండియాస్ ఆల్మోస్ట్ $12 billion ఆఫ్రికా వైడ్ పార్ట్నర్షిప్ అనేది, అంటే ఇండియా ఇస్ ఇన్వెస్టింగ్ ఆల్మోస్ట్ $12 billion ఇన్ ఆఫ్రికాస్ డెవలప్మెంట్ అనమాట. అండ్ ఆల్సో కెపాసిటీ బిల్డింగ్లో కూడా ఇండియా నమీబియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే దాన్ని మనం తీసుకొచ్చాం. సో ఇన్ ఐటీ ఎట్ నమీబియా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్. అండ్ ఆల్సో లాట్ ఆఫ్ క్యాంపసెస్ని యూనివర్సిటీ ఆఫ్ నమీబియాకి మనం గ్రాంట్స్ని ప్రొవైడ్ చేయడం, ఇలా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చాం. అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద ప్రెజెంట్ కోఆపరేషన్. ప్రెజెంట్ కోఆపరేషన్ ఇస్ ఆల్ అబౌట్ సో ఇన్వెస్టింగ్ ఇన్ Africa's development. Okay, so basically co-development మీద ఫోకస్ చేస్తున్నాం. సో వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ట్రాన్సాక్షనల్ నేచర్ ఆఫ్ ద వెస్ట్ టువర్డ్స్ ద కోఆపరేటివ్ నేచర్ ఆఫ్ ఇండియా. సో ఇలా ప్రజెంట్ కోఆపరేషన్లో కూడా వీఆర్ ట్రయింగ్ టు ఎన్హాన్స్ ద ట్రేడ్ దట్ ఈస్ దేర్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. సో ద థర్డ్ స్టెప్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్ ఇస్ అ ఫ్యూచర్ రోడ్ మ్యాప్. ఫ్యూచర్ రోడ్ మ్యాప్లో భాగంగా వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్, in the sectors of knowledge and in the sectors of technology. So the future focus is upon the knowledge cooperation and the technology cooperation anamata. So recent visit lo kuda meer chuskunte, so major breakthrough of that particular visit entante Namibia has adopted India's UPI platform అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు డూ సో. అంటే ఇది మోర్ దాన్ అ ట్రాన్సాక్షనల్ నేచర్. సో వీఆర్ ట్రయింగ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు ద నాలెడ్జ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు టెక్నాలజీ. సో మోర్ దాన్ అ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్, ఇట్స్ లైక్ ఎక్స్పోర్టింగ్ రెగ్యులేటరీ డిజైన్, ఇన్స్టిట్యూషనల్ మోడల్స్ టు ఆఫ్రికా. సో ఇవన్నీ సక్సెస్ఫుల్ అవుతే దిస్ విల్ డెఫినెట్లీ బికమ్ అ టెంప్లెట్ అనమాట. ఫ్యూచర్ కోఆపరేషన్కి కూడా ఇది ఒక టెంప్లెట్ లాగా మారుతుంది. సో ఫ్యూచర్లో కూడా మనం డిఫరెంట్ ఆఫ్రికన్ నేషన్స్తో ఈ 3 step టెంప్లెట్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు ఎంగేజ్ విత్ దట్ పర్టికులర్ కంట్రీస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. అండ్ వై నమీబియా మ్యాటర్స్ అ లాట్ టు అస్. సో నమీబియా ఎందుకు మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అని అంటే దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ ఫర్ ఇట్. వై ఇట్ మ్యాటర్స్, వై నమీబియా మ్యాటర్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో పొలిటికల్ స్టెబిలిటీ అనమాట. సో బేసికలీ డెమోక్రటిక్ ట్రాన్సిషన్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ కంపేరింగ్ విత్ ది అదర్ ఆఫ్రికన్ స్టేట్స్, నమీబియాలో పొలిటికల్ స్టెబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో డీలింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పొలిటికలీ స్టేబుల్ కంట్రీస్ విల్ హ్యావ్ అ లాంగ్ స్టెబిలిటీ రిలేషన్ అనమాట, సస్టైనబుల్ రిలేషన్స్. అంటే రేపు పొద్దున ఈజీగా వాళ్ళకి డెమోక్రటిక్ చేంజ్ ఆర్ రిజైన్ చేంజ్ ఉన్నప్పుడు, సో ఇప్పుడున్న గవర్నమెంట్తో మనం మాట్లాడి చర్చలు చేసుకున్న తర్వాత రేపు పొద్దున గవర్నమెంట్ మారినప్పుడు మళ్ళీ చర్చలు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ ట్రాన్సిషనల్ నేచర్ ఆఫ్ ది గవర్నమెంట్స్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ దెమ్, ఇలా ఒక పొలిటికలీ స్టేబుల్ నేషన్తో మనం ఫోకస్ చేస్తే దిస్ కెన్ యాక్ట్ యాజ్ అ టెంప్లెట్ ఫర్ ద ఫ్యూచర్ నెగోసియేషన్స్ విత్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్ టు. సో అందుకే దీన్ని మనం చూస్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ రిచ్ ఇన్ మినరల్స్ అనమాట. సో మనకి బేసిక్గా నమీబియాలో యురేనియం ఎక్కువగా ఉంటుంది, విచ్ హెల్ప్స్ అస్ టు అచీవ్ అవర్ టార్గెట్ ఆఫ్ 22 gigawatts ఫ్రమ్ ద న్యూక్లియర్ ఎనర్జీ. రైట్, యురేనియం అనేది న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్లో మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో డైమండ్స్కి కూడా పెట్టిందే పేరు అనమాట నమీబియా. సో డైమండ్స్ కోఆపరేషన్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇన్ అవర్ కంట్రీ గుజరాత్ ఇస్ అ హబ్ ఫర్ డైమండ్. ఓకే, డైమండ్కి సంబంధించిన ఇండస్ట్రీస్కి గుజరాత్ ఇస్ అ హబ్. Right. So, however, most of the diamonds that we are importing, okay, basically shaping మాత్రమే ఇండియాలో జరుగుతుంది. The processing work is only done in India. However, డైమండ్ అనేది రా మెటీరియల్గా వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో బేసికలీ డైమండ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీఆర్ యాక్చువల్లీ ఈ నమీబియన్ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు యూకే, ఫ్రమ్ యూకే దే ఆర్ కమింగ్ టు ఇండియా. సో ఇలా మిడిల్ మెన్ని ఎలిమినేట్ చేసి వీ కెన్ యాక్చువల్లీ డైరెక్ట్లీ ఇంపోర్ట్ ఫ్రమ్ నమీబియా టు ఇండియా. సో బట్ అలాంటి పర్టికులర్ ఫ్రేమ్వర్క్ని మనం సైన్ చేసుకోలేకపోయాం రీసెంట్ విజిట్లో. సో దట్ ఈస్ అ డ్రాబ్యాక్ ఆఫ్ ద రీసెంట్ విజిట్. అండ్ యురేనియాన్కి సంబంధించి కూడా ప్రాపర్ డీల్స్ని మనం సైన్ చేసుకోలేకపోయాం. దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్ ఆఫ్ ద రీసెంట్ విజిట్. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో నమీబియాలో యంగర్ పాపులేషన్ ఎక్కువ అనమాట, యంగ్ జనరేషన్ పాపులేషన్ ఎక్కువ. సో దీస్ పీపుల్ కెన్ ఫోకస్ ఆన్ టెక్నాలజీ, దీస్ పీపుల్ కెన్ ఈజీలీ గెట్ అట్రాక్టెడ్ టు డిజిటల్ ఎకానమీ. సో దట్ ఈస్ వేర్ అగైన్ నమీబియా మ్యాటర్స్ టు అస్. అండ్ ఆల్సో షేర్డ్ విజన్ అనేది ఉంది.
shared division is other aspect that we have to remember. ఎందుకు అనంటే both the countries are focusing on మల్టీలాటరల్ రిఫార్మ్స్ అనమాట. యుఎన్ఎస్సి లాంటి దాంట్లో రిఫార్మ్స్ తీసుకురావడం, ఒక ఫెయిర్ గ్లోబల్ ఆర్డర్ని అచీవ్ చేయడం. సో గ్లోబల్ సౌత్ యొక్క ఐడియాలజీస్ ఇవన్నీ వీ హ్యావ్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ షేర్డ్ విజన్స్. సో దట్ ఈస్ వేర్ అగైన్ నమీబియా ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ ఆల్సో నమీబియాని మనం ఒక పర్టికులర్ బైలేటరల్ పార్ట్నర్గానే కాకుండా వీ కెన్ యూటిలైజ్ ఇట్ యాజ్ అ గ్లోబల్ సౌత్ అలీ అనమాట. మన యొక్క సౌత్ కోఆపరేషన్కి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఆర్ ద డెవలపింగ్ నేషన్స్, గ్లోబల్ నార్త్ కంట్రీస్ ఆర్ ద డెవలప్డ్ నేషన్స్. సో డెవలప్డ్ నేషన్స్ యొక్క డామినెన్స్ తగ్గించాలన్నా, ఫేరర్ గ్లోబల్ ఆర్డర్ అనేది ఉండాలన్నా, ఇలాంటి కంట్రీస్తో ఇఫ్ వీఆర్ షేరింగ్ అవర్ విజన్, ఇఫ్ వీఆర్ స్టాండింగ్ ఆన్ అ పర్టికులర్ ఇష్యూ, వీ కెన్ యాక్చువల్లీ అచీవ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సౌత్ కోఆపరేషన్ అండ్ వీ కెన్ అచీవ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ యాజ్ వెల్. ఓకే, బట్ రీసెంట్ విజిట్లో కొన్ని గ్లోబల్ ఛాలెంజెస్, కొన్ని గ్యాప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి ఇన్ ద రీసెంట్ విజిట్? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు నమీబియా? ఫస్ట్ థింగ్ ఈజ్ కన్సిస్టెన్సీ అనమాట. సో మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 30 years తర్వాత నరేంద్ర మోదీ గారు విజిట్ అవ్వడం జరిగింది. అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెన్షియల్ విజిట్స్లో ఆల్మోస్ట్ 30 years తర్వాత అగైన్ వీ హ్యావ్ డన్ అ అఫీషియల్ విజిట్ టు నమీబియా. సో కన్సిస్టెన్సీ అనేది ల్యాకింగ్ అనమాట. దట్ ఈస్ ఫస్ట్ ప్రాబ్లమ్. సో దిస్ షోస్ ద నెగ్లెక్ట్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ విత్ రెస్పెక్ట్ టు నమీబియా. అండ్ అవుట్కమ్స్ కూడా చాలా మోడెస్ట్గానే ఉన్నాయన్నమాట రీసెంట్ విజిట్లో భాగంగా. సో ఎంఓయూస్ అనేవి ఆంటర్ప్రెన్యూర్షిప్లో, హెల్త్లో సైన్ చేసుకున్నప్పటికీ వీ వర్ నాట్ ఏబుల్ టు సైన్ ఎంఓయూస్ ఆన్ యురేనియం డీల్స్, వీ వర్ నాట్ ఏబుల్ టు సైన్ ఎంఓయూస్ ఆన్ డైమండ్స్. ఓకే, సో వీఆర్ నాట్ ఏబుల్ టు సైన్ ఎనీ బిగ్ టికెట్ డీల్స్ అనమాట. అంటే సో లార్జర్ ఇంపాక్ట్ ఉండే డీల్స్ని మేము సైన్ చేసుకోలేకపోయాం. సో వీ హ్యావ్ మిస్డ్ అన్ ఆపర్చునిటీ. ఎందుకనంటే యురేనియంకి సంబంధించి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో దిస్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ లీడింగ్ ప్రొడ్యూసర్ నమీబియా. సో దాన్ని మనం మిస్యూటిలైజ్ చేసుకున్నాం. వీ డి నాట్ యూటిలైజ్ ఇట్ వెల్. సో బేసికలీ యురానియంని మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే, దీనికి సంబంధించిన ఎంఓయూస్ని సైన్ చేసుకున్నట్టయితే, దిస్ వుడ్ హ్యావ్ హెల్ప్ ఫర్ అవర్ న్యూక్లియర్ ఎనర్జీ గోల్స్ అనమాట. దిస్ విల్ హెల్ప్ అవర్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి అడాప్షన్కి అండ్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్కి కూడా హెల్ప్ఫుల్ అయ్యేది. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ సీన్. బట్ ఇన్ కాంట్రాస్ట్ చైనా లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయి? దే ఆర్ యూటిలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్స్ వెల్. సో యురేనియంకి సంబంధించి ప్రాపర్ డీల్స్ని సైన్ చేసుకోగలుగుతున్నాయి అండ్ దే ఆర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. సో బేసికలీ మినరల్స్కి సంబంధించి అడ్వాంటేజెస్ తీసుకొని ఇన్ టర్న్ దే ఆర్ బిల్డింగ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆఫ్రికా అనమాట. We did not utilize these particular things well. Okay, so that is a problem that we have seen. So what should be the road ahead? What should be the way ahead then? So first thing what we have to do is, next key movement should be, next key movement ఏముంది అని అంటే ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ అనేది జరగబోతుంది. సో దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ సూన్. వీ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ పర్టికులర్ ఫోరం వెల్ అండ్ వీ హ్యావ్ టు ట్రై టు అచీవ్ సమ్ కైండ్ ఆఫ్ ఎంఓయూస్. ఓకే, వీ హ్యావ్ టు ట్రై టు సైన్ సమ్ బిగ్ టికెట్ డీల్స్ అనమాట విత్ ఆఫ్రికన్ నేషన్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫార్మలైజ్ ఇండియాస్ engagement into the institutional mechanisms of that particular country. So that is another important that we can do. Okay, important thing we can do. And we have to make consistent efforts. సో రెగ్యులర్గా విజిట్స్ అనేవి చేయడం అండ్ వీ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్ ఆల్సో. సో రెగ్యులర్ ఎంగేజ్మెంట్ అనేది ఉండడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ నెగ్లెక్టింగ్ ది ఆఫ్రికన్ నేషన్స్. సో కన్సిస్టెంట్ పొలిటికల్ ఫాలో అప్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆఫ్రికా, invest in these kind of countries. So in return they'll sign MOUs in mineral partnerships, they'll sign MOUs with respect to rare earth elements also. Okay, so and also India yokka multiple Africa initiatives lo we have to engage them and we have to coordinate with that countries anamata. So in this way manam konni approaches tho mundukoste it will help us in the long term. ఓకే, సో ఇండియా మీద ఉన్న బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏంటి ఈ పర్టికులర్ విజిట్తో? సో డెఫినెట్లీ వీ కెన్ యాక్చువల్లీ బీ అ ట్రస్ట్ బేస్డ్ అలీ టు నమీబియా. కల్చరలీ సెన్సిటివ్ కంట్రీ కాబట్టి వీ కెన్ ఎంగేజ్ విత్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్ టైస్. వెస్ట్ లాగా కండిషనల్ అప్రోచ్తో కాకుండా వీ కెన్ కమ్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ విత్ ది కంట్రీ అనమాట. సో ఇన్ దిస్ వే దిస్ హెల్ప్స్ అస్ టు become a leader of the south countries. So basically global south countries ki, so India can become a leader with these kind of approaches. I hope you have understood. And we can utilize African nations in bringing the changes in multilateral platforms like UNSC. Okay, I hope you have understood till now.
నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. వాట్ హ్యాస్ బీన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎథనాల్ బ్లెండింగ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఎథనాల్ బ్లెండింగ్ గురించి మాట్లాడుతున్నారు అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో మెనీ ఇయర్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఇట్ లో మనకి ఏమేమి ఇంపాక్ట్ ఉండింది, వాట్ ఆర్ ద పాజిటివ్ ఇంపాక్ట్స్, వాట్ ఆర్ ద నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్లో. సో ఇది మనకి GS3లో ఎన్వైరన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్ ఇన్ గ్రేటర్ డీటెయిల్. సో బేసికలీ ఈ కాంటెక్స్ట్ మీరు చూసుకుంటే అసలు ఎందుకు ఇథనాల్ బ్లెండింగ్ని మనం ఇంట్రడ్యూస్ చేసాము అని అంటే, ఇండియా అనేది ఇట్ వాజ్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనం చాలా డిపెండ్ అయి ఉన్నాం అనమాట. సో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ దట్ వీఆర్ యూజింగ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఆయిల్ ఉంది. ఓకే, సో బేసిక్గా దీనికి సొల్యూషన్గా మనం ఏం చేయొచ్చు, ఇథనాల్ బ్లెండింగ్ని చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ ఆఫ్ మనము ఒక పర్టికులర్ పెట్రోల్ ప్రోడక్ట్ని తీసుకుంటే దీంట్లో ఈ 20% ఎథనాల్ బ్లెండింగ్ చేసామనుకోండి, అంటే 200 ml ఆఫ్ ఎథనాల్ని మనం బ్లెండ్ చేయొచ్చు 800 ml ఆఫ్ పెట్రోల్కి. సో ఈ వేలో మనం 20% బ్లెండింగ్ అనేది చేస్తామన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, వీ కెన్ కట్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ ది ఇంపోర్ట్స్. దీనివల్ల ఫిస్కల్ డెఫిసిట్స్ అనేవి తగ్గుతాయి, ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ అనేవి కూడా తగ్గుతాయి అనమాట. ఓకే, సో ట్రేడ్ డెఫిసిట్స్ అనేవి కూడా తగ్గుతాయి. సో ఎథనాల్ బ్లెండింగ్ని మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేసామంటే ప్రైమరీ రీజన్ ఇది ఎందుకు అనమాట. సో అండ్ దెర్ ఆర్ అదర్ రీజన్స్ టు. సో బేసికలీ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం దీన్ని, ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్లోకి ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ. దీన్ని ఎప్పుడు తీసుకొచ్చాం అని అంటే 2018లో తీసుకొచ్చాం. ఫస్ట్ రీజన్ ఇస్ టు కట్ డౌన్ ద ఇంపోర్ట్ బిల్ని తగ్గించడానికి. దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఈజ్ ఫార్మర్స్ని సపోర్ట్ చేయడానికి. ఎస్పెషలీ షుగర్ కేన్ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ఇన్కమ్ వచ్చేది కాదనమాట. సో ఎవరైతే షుగర్ కేన్ని పండిస్తున్నారో వాళ్ళ యొక్క ఎక్స్ట్రా షుగర్ కేన్ ఏదైతే సో ఎక్సెస్గా ఉంటుందో దాన్ని మనము ఎథనాల్ ప్రిపరేషన్లోకి వాడుకుంటాం. దానివల్ల ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది అండ్ ఆల్సో షుగర్ మిల్స్ యొక్క ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంతో గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం తగ్గించవచ్చు. సో ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఆర్ పెట్రోల్, డీజిల్ తోటి మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి సో రిలీజ్ అవుతుంటాయి ఎన్వైరన్మెంట్లోకి. సో రాదర్ దాన్ దాట్, ఇన్ ఆర్డర్ టు అచీవ్ అవర్ గోల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2070 కల్లా వీ వాంట్ టు కట్ డౌన్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో అలాంటి గోల్స్ని అచీవ్ చేయడానికి కూడా మనకి ఈ నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇచ్చినట్టు ఇఫ్ యూ సీ ద ప్రోగ్రెస్ దట్ వీ హవ్ మేడ్, 2014లో 1.5% బ్లెండింగ్ మాత్రమే మనం చేయగలిగాం. బట్ 2025కి వచ్చేసరికి 20% బ్లెండింగ్ అనేది కంప్లీట్ అయింది. బట్ యాక్చువల్ గోల్ ఏంటంటే 2030కి మనం ఇది అచీవ్ చేయాలి. బట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్ బిఫోర్ హ్యాండ్ ఓన్లీ. ఓకే, సో 5 years ahead of the schedule that we have achieved this particular things anamata. So other countries also are doing this. For example, Brazil lo 27% అచీవ్ చేయగలిగారు, యుఎస్లో 10 to 15% అచీవ్ చేయగలిగారు. సో ఇండియా అనేది ఈ ప్రకారం మీరు చూసుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద టాప్ 3 ఎథనాల్ ప్రొడ్యూసర్స్ గ్లోబలీ అనమాట. సో బట్ ఇథనాల్ బ్లెండింగ్ అనేది ప్రాపర్గానే చేసాం. బట్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇథనాల్ బ్లెండింగ్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ హైలైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో మీరు న్యూ వెహికల్స్ చూసుకుంటే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ వెహికల్ ఓనర్స్ అనేది ఫస్ట్ చూద్దాం. సో లెట్ మీ రైట్ ఇట్ ఇన్ అ ఫ్రెష్ స్లైడ్. సో వెహికల్ ఓనర్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండింది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎథనాల్ బ్లెండింగ్. సో న్యూ వెహికల్స్ ఏవైతే మనం తీసుకున్నామో పోస్ట్ 2023, సో దీస్ ఆర్ డిజైన్డ్ ఫర్ కంపాటబిలిటీ విత్ దిస్ పర్టికులర్ ఎథనాల్ బ్లెండింగ్. సో E20 స్టిక్కర్స్ ద్వారా మనం దాన్ని తీసుకుంటున్నాం. అంటే ఏవైతే 2023 తర్వాత మనం తీసుకుంటున్నామో సో వాటి యొక్క ఇంజన్స్ ఎలా ఉంటాయనంటే దే విల్ బి కంపాటబుల్ అకార్డింగ్ టు ద ethanol blending which is 20% blended. సో బట్ ఓల్డర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి E10 కంప్లైంట్గా ఉన్నాయన్నమాట. సమ్ వెహికల్స్ ఆర్ E10 కంప్లైంట్ అండ్ సమ్ ఆర్ నాట్ ఈవెన్ కంప్లైంట్ టు E10 ఆల్సో. E10 అంటే 10% ఎథనాల్ బ్లెండింగ్కి కూడా కంప్లై అయ్యి లేవన్నమాట, మ్యాచ్ అయ్యి లేవన్నమాట. సో అండ్ సర్వేస్ ఆర్ ఇండికేటింగ్ దట్ 2 out of 3 పెట్రోల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అపోజింగ్ దిస్ పర్టికులర్ E20 వెహికల్స్ అనమాట. సో ఎందుకు అని అంటే ఫస్ట్ థింగ్ ఇస్ ఇంజన్ కంపాటబిలిటీ అనేది లేదు అండ్ ఆల్సో మైలేజ్ కూడా డ్రాప్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ డిక్రీజింగ్ ద మైలేజ్ ఆల్సో.
అండ్ ఆల్సో దిస్ విల్ హ్యావ్ ది హయ్యర్ మెయింటెనెన్స్. వీటి యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆర్ అపోజింగ్ దిస్ E20 అనమాట. వాట్ ఈస్ ద గవర్నమెంట్ స్టాండ్? మరి గవర్నమెంట్ దీన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేసిందో వీ హవ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అగేన్స్ట్ దిస్ పర్టికులర్ వెహికల్ ఓనర్స్ ఏంటంటే మార్జినల్ ఎఫిషియన్సీ డ్రాప్ మాత్రమే మనం చూసాం. ఫుల్ స్కేల్లో ఎఫిషియన్సీ ఏం తగ్గలేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో దిస్ ఆల్సో కెన్ బి సాల్వ్డ్ బెటర్ బై ఇంజన్ ట్యూనింగ్ అని అంటున్నారు. అంటే ఇంజన్ కంపాటబిలిటీ అండ్ ట్యూనింగ్ని మనము దాని మీద అడ్రస్ చేసినట్టయితే, దాని మీద ఫోకస్ చేసినట్టయితే వీ కెన్ డిక్రీజ్ ఆర్ వీ కెన్ అడ్రస్ దిస్ పర్టికులర్ మార్జినల్ ఎఫిషియన్సీ ఇష్యూస్ ఆల్సో అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ ఆల్సో హర్దీప్ సింగ్ పురి గారు ఈస్ డిస్మిసింగ్ ద క్రిటిసిజం ఆన్ దిస్ పర్టికులర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. సో ఇది వెస్టెడ్ ఇంట్రెస్ట్ వల్లనే ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం జరిగింది. అండ్ నీతి ఆయోగ్ ఈజ్ ఆల్సో రికమెండింగ్ కన్స్యూమర్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అనమాట. ఈ ఎఫిషియన్సీ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అడ్రస్ చేయడానికి వీ కెన్ గివ్ ఇన్సెంటివ్స్ టు ద కన్స్యూమర్స్. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి, ఎవరైతే ఈ వెహికల్స్ని అడాప్ట్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వండి అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తుందనమాట. ఓకే, సో బ్రెజిల్ కూడా మనకి సిమిలర్ థింగ్స్ని చూసింది. నేను బ్రెజిల్లో 27% బ్లెండింగ్ అనేది ఉంది అని చెప్పాను కదా. సో బ్రెజిల్ కూడా ఇలాంటి అవుట్కమ్సే చూసిందనమాట. బట్ దే హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ అస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్. ఓకే, సో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ ఏం చేస్తాయి? దిల్ గెట్ ఆటోమేటికలీ అడ్జస్టెడ్ విత్ ఇథనాల్ అండ్ ఆల్సో ద నార్మల్ ఫ్యూయల్. సో ఇలా అడ్జస్ట్మెంట్తో అవి వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ రీసెంట్లీ ఇండియా కూడా దీన్ని స్టార్ట్ చేయడం చూసాము. సో పైలట్ ప్రాజెక్ట్స్ అనేవి నడుస్తున్నాయి. సో లార్జ్ స్కేల్ అడాప్షన్ అనేది ఇంకా లేదు. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఇంపాక్ట్స్ ఆన్ వెహికల్ ఓనర్స్ అనేది. I think you have understood, and solutions given by Niti Aayog and solutions that we can adopt from the Brazil point of view. Okay, Brazil నుంచి కూడా బెస్ట్ మెజర్ని మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కన్జ్యూమర్ కాస్ట్ వర్సెస్ గవర్నమెంట్ బెనిఫిట్. అంటే ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే 2014-15 నుంచి మీరు చూసుకుంటే ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఆల్మోస్ట్ 1.4 lakh crores మేము సేవ్ చేయగలిగాము ఫారెక్స్లో అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బట్ అనాలిసిస్ దట్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ ఆర్టికల్ షోస్ దాట్ PSUs ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లైక్ ఆయిల్ కంపెనీస్ లైక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ BPCL ఇవేంటంటే దే హ్యావ్ ఇంక్రీజ్డ్ ద డివిడెండ్ పేఅవుట్స్ టు గవర్నమెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లోవరింగ్ ద పెట్రోల్ ప్రైసెస్ డివిడెండ్ పేఅవుట్స్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే సో గవర్నమెంట్ బెనిఫిట్ అయినప్పటికీ ఆయిల్ కంపెనీస్ చేసే థింగ్స్ ఏవైతే ఉన్నాయో దే టోటల్లో మనం చూసుకుంటే ఇట్ ఈస్ నాట్ అ బెనిఫిట్ టు గవర్నమెంట్ ఆల్సో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ ప్రైజెస్ అనేవి decreased 65% since 2022 to 2023 and petrol prices పబ్లిక్గా ఎంత తగ్గాయి అని అంటే ఓన్లీ 2%. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే కాంట్రాక్ట్స్లో ఆయిల్ ప్రైజెస్ అనేవి 65% తగ్గిన 2022 to 2023. సో ఇన్ కాంట్రాక్ట్ మనకి పర్టికులర్ పెట్రోల్ ప్రైజెస్ కూడా తగ్గాలి, బట్ పెట్రోల్ ప్రైజెస్ ఓన్లీ 2% తగ్గాయి అనమాట. సో అంటే this particular benefit that government is having is not actually fully passed to the consumers కి ఆ బెనిఫిట్స్ అనేవి ప్రాపర్గా రీచ్ అవ్వట్లేదు. సో గవర్నమెంట్స్కి ప్రాఫిట్స్ పెరిగినా ఇన్ టర్న్ కన్జ్యూమర్స్కి ప్రాఫిట్స్ అనేవి పెరగట్లేవు. సో కన్జ్యూమర్కి బెనిఫిట్ కానప్పుడు కన్జ్యూమర్ యొక్క సేవింగ్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద పెట్టడం వల్ల డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గినప్పుడు డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్స్ విల్ డిక్రీజ్ అయినప్పుడు ప్రొడక్షన్ కట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఇన్ టర్న్ that will lead to the GDP loss to the government itself, okay, economy itself. So I hope you have understood. And next, agriculture impact emundi. We have seen the consumer impact, we have seen the vehicle owners impact. Now let's see the agricultural impact. So agricultural impact lo we are seeing some షుగర్ కేన్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఎథనాల్ సప్లై ఏదైతే ఉందో దిస్ హ్యాస్ జంప్డ్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 2014లో 40 crore లీటర్స్ ఆఫ్ ఎథనాల్ని మనం తీసుకురాగలిగితే 2024 విత్ ఇన్ 1 decade వీ వర్ ఎబుల్ టు కమ్ అప్ విత్ 670 crore లీటర్స్ ఆఫ్ ఎథనాల్ అనమాట. అంటే 9% ఆఫ్ ద టోటల్ షుగర్ అవుట్పుట్ దట్ ఈస్ గ్రోన్ ఇన్ ఇండియా is going to ethanol production. So 9% of the sugar cane that is produced in India is going for ethanol production only. ఓకే, అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఫార్మర్స్కి ఎంత పే చేశారు గవర్నమెంట్ ఈ షుగర్ కేన్ ప్రొడక్షన్లో అంటే
1.2 lakh crores-ని 2015 నుంచి 1.2 lakh crores-ని సో ఫార్మర్స్ మీద స్పెండ్ చేయడం జరిగింది. ఫార్మర్స్కి ఇన్ రిటర్న్ ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ పాజిటివ్గానే కనిపిస్తున్నప్పటికీ దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అనమాట. ఎన్వైరన్మెంటల్ కాస్ట్లు అనేవి పెరిగాయి. సో షుగర్ కేన్కి బేసిక్గా 60 to 70 tons ఆఫ్ వాటర్ అవసరం ఉంటుంది పర్ టన్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రాప్. ఒక 1 ton ప్రొడ్యూస్ చేయాలంటే 60 to 70 tons ఆఫ్ వాటర్ని మనం యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇట్ రిక్వైర్స్ 1500 to 3000 mm rainfall. సో మోస్ట్ రీజన్ డోంట్ హ్యావ్ దిస్ పర్టికులర్ రెయిన్ఫాల్. సో దీనివల్ల వాళ్ళు గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆక్విఫైయర్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ గెటింగ్ డిప్లీటెడ్ అనమాట. సో మీరు మహారాష్ట్రలో చూసుకుంటే షుగర్ కేన్ డిస్ట్రిక్ట్స్ ఆర్ యాక్చువల్లీ ఎక్స్ట్రాక్టింగ్ మోర్ వాటర్ దాన్ దేర్ నైబర్స్ ఆర్ డూయింగ్. ఓకే, బేసికలీ ఏవైతే డిస్ట్రిక్ట్స్లో షుగర్ కేన్ పండిస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్స్లో వాటర్ ఎంత ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయో ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ అదర్ డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ మోర్ అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది పెరుగుతుంది అనమాట. గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది జరిగినప్పుడు వేరే క్రాప్స్ పండించుకోవడానికి మనకి వాటర్ అనేది మిగలదు. సో వేరే క్రాప్స్ ప్రొడక్టివిటీ తగ్గినప్పుడు అగైన్ వీ నీడ్ టు ఇంపోర్ట్ ద క్రాప్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. ఇన్ టర్న్ సేమ్ ప్రాబ్లంకి వస్తాం. ఇన్ టర్న్ ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇన్ టర్న్ ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతుంటాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద లార్జర్ పిక్చర్ అగైన్. ఓకే, సో డైవర్సిఫికేషన్ ఈజ్ బియాండ్ ద షుగర్ కేన్. అంటే షుగర్ కేన్తో మాత్రమే ఎథనాల్ని తీసుకురావచ్చా అని అంటే నో. కార్న్ స్టార్చ్ నుంచి కూడా మనం తీసుకురావచ్చు. వీ కెన్ యూస్ ద పల్సెస్ ఆల్సో. వీ కెన్ యూస్ సర్టన్ కైండ్ ఆఫ్ రైస్ ఆల్సో. ఓకే, గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ నవ్ యూజింగ్ rice and it is now using corn also. So along with sugarcane it is using rice and corn for producing the ethanol. Almost, so Food Corporation of India అనేది it has allocated 3.6 of this particular two crops output into the ethanol production as of now. ఓకే, అండ్ ఆల్సో కార్న్ స్టార్చ్ మాత్రమే మీరు చూసుకున్నట్టయితే 34% ఆఫ్ కార్న్ ఇస్ డైవర్టెడ్ టు ఎథనాల్ ప్రొడక్షన్. ఓకే, సో రిజల్ట్ ఏంటంటే ఇండియా ఈజ్ ఫోర్స్డ్ టు ఇంపోర్ట్ 9.7 lakh tons ఆఫ్ కార్న్. సో బేసికలీ ఏమవుతుంది అని అంటే కార్న్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఇండియాలో. సో కార్న్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అండ్ వీఆర్ యూటిలైజింగ్ అండ్ డైవర్టింగ్ 34% ఆఫ్ ద కార్న్ ప్రొడక్షన్ ఫర్ ద ఇథనాల్ ప్రొడక్షన్. సో దానివల్ల ఏమవుతుంది, ఇండియాలో ప్రొడ్యూస్ చేసిన కార్న్ అనేది మనకు సఫిషియెంట్గా అవైలబుల్గా ఉండట్లేదు. దానివల్ల 9.7 lakh వర్త్ ఆర్ 9.7 lakh tons ఆఫ్ కార్న్స్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే సో దిస్ ఇస్ వర్త్ ఎంత అమౌంట్ ఆఫ్ కార్న్ని మనం తీసుకుంటున్నామనంటే 1.7 lakh. ఇది మానిటరీ టర్మ్స్లో. 9.7 lakh tons అనేది ఇట్స్ అ క్వాంటిటీ టర్మ్స్లో. సో ఇంత మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అగైన్ ఇంపోర్ట్స్ ఆర్ రైజింగ్ అగైన్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. సో ఫ్యూయల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతున్నాయి. సో వెరాజ్ వెజిటేబుల్ ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి, కార్న్ ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. అంటే సో ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్ డిబేట్ అనేది ఇక్కడ రైజ్ అవుతుంది అనమాట. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. ఐ రిపీట్ ఇట్ అగైన్. సో మనం కార్న్ ఏదైతే ఉంటుందో కార్న్ని కూడా మనం ఎథనాల్ ప్రొడక్షన్లో యూజ్ చేసుకుంటున్నాం. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు చూసుకుంటే 34% ఆఫ్ ద కార్న్ ఏదైతే మనం యూజ్ చేస్తామో ఇండియాలో, సో దాన్ని ఎథనాల్ ప్రొడక్షన్లోకి వాడుతున్నాం. సో మన దగ్గర ప్రొడ్యూస్ అయిన కార్న్ అనేది మనకు సఫిషియెంట్గా లేక వీఆర్ ఇంపోర్టింగ్ 1.37 lakh వర్త్ కార్న్ ఇంపోర్ట్స్ టు ఇండియా. దీనివల్ల మళ్ళీ ఏమవుతుంది, ఇంపోర్ట్స్ అనేవి పెరుగుతున్నాయి, ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. సో ఏదైతే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకున్నామో ఇంకో కొత్త పద్ధతిలో అదే ప్రాబ్లం మళ్ళీ రీఎమర్జ్ అనేది అవుతుందన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ టిల్ హియర్. సో వీ హ్యావ్ సీన్ ద ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు వెహికల్ ఓనర్స్, వీ హ్యావ్ సీన్ విత్ రెస్పెక్ట్ టు కన్స్యూమర్స్. ఓకే, కన్స్యూమర్స్ వర్సెస్ గవర్నమెంట్, అండ్ వీ హ్యావ్ సీన్ ద ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ ఆల్సో. ఇప్పుడు ఇంకొక కొత్త ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కూడా మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు, దట్ ఈస్ ఇంటర్నేషనల్ యాంగిల్. ఇంటర్నేషనల్ యాంగిల్లో యుఎస్ యొక్క ప్రెషర్ చూస్తున్నాం. రీసెంట్గా మనం ఒక మినీ ట్రేడ్ డీల్ని సైన్ చేసుకుందాం అనుకున్నాం, బట్ ప్రాపర్గా ఇద్దరు టర్మ్స్ అనేవి ప్రాపర్గా కన్సెన్సస్తో లేకపోవడం వల్ల వీ వర్ నాట్ ఏబుల్ టు సైన్ ద మినీ ట్రేడ్ డీల్. సో దానికి కాను 25% టారిఫ్ ఇంపోజిషన్ అనేది మన మీద జరగడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ దట్ రష్యాకి సంబంధించి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నందుకు 25% ఎక్స్ట్రా పెనాలిటీ కూడా మన మీద ఇంపోజ్ చేయడం జరిగింది. వీ హ్యావ్ సీన్ ఆల్ ఆఫ్ దిస్ ఇష్యూస్ ఇన్ ద లాస్ట్ క్లాసెస్. అయితే ఈ పర్టికులర్ మినీ ట్రేడ్ డీల్ సైన్ చేసుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఈ ఎథనాల్ మార్కెట్ రెస్ట్రిక్షన్స్ అనమాట. సో ఈ ఎథనాల్ మార్కెట్ ఏదైతే ఉందో
సో ఈ ఎథనాల్ మార్కెట్లో ఇండియా యొక్క డొమెస్టిక్ మార్కెటే థ్రైవ్ అవ్వాలి అని చెప్పేసి వీఆర్ ఇంపోజింగ్ లాట్ ఆఫ్ టారిఫ్స్ ఆన్ ది యుఎస్ ఎథనాల్ ఇంపోర్ట్స్. యుఎస్ నుంచి మనం ఏదైతే ఎథనాల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో దాని మీద ఎక్కువగా టారిఫ్స్ని విధిస్తున్నాం అనమాట. బట్ యుఎస్ డజంట్ వాంట్ దిస్. ఈ ఎథనాల్ మార్కెట్ని ఇంత టారిఫ్స్తో మీరు ఇంపోజ్ చేయడం అనేది మాకు నచ్చట్లేదు, దీంట్లో ఏదైనా నెగోషియేషన్స్ చేసుకుందాం సో దట్ వీ కెన్ యాక్చువల్లీ సైన్ అ ట్రేడ్ డీల్ అని చెప్పేసి అంటుందన్నమాట USA. Okay, I hope you have understood. But this is creating a trade barrier. This particular approach is creating a trade barrier అనమాట. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకవైపు మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అని ఈ పర్టికులర్ అప్రోచ్తో ముందుకు వస్తున్నప్పుడు ఇంకో వైపు నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకో ప్రాబ్లం అనేది మొదలవుతుంది అనమాట. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ హైలైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సో the relation with other countries getting disturbed only because of ethanol. Okay, next ఇంకొకటి ఏంటంటే సో ఎథనాల్ వర్సెస్ ఈవీ అనే ఒక ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట. అంటే గవర్నమెంట్ ఈస్ క్లెయిమింగ్ దట్ ఎథనాల్ బ్లెండింగ్ అనేది ఆల్మోస్ట్ ఈస్ కట్టింగ్ డౌన్ 700 lakh tons ఆఫ్ CO2 ఎమిషన్స్. హవెవర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని మనం అడాప్ట్ చేసుకుంటే సో దీనికన్నా ఎక్కువ ఎమిషన్స్ని మనం కట్ డౌన్ చేయొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ఎథనాల్ బ్లెండింగ్ వై కాన్ వీ ఫోకస్ ఆన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారనమాట. సో బికాస్ ఈవీస్ విల్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ మోర్ హయ్యర్ ఎమిషన్ కట్స్. ఓకే, బేసికలీ ఇఫ్ ఇట్ ఈస్ పవర్డ్ బై రెన్యూవబుల్స్ డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ అని చెప్పేసి మనకు కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటున్నారు. అండ్ బీజింగ్లో కూడా అంటే చైనాలో కూడా పొల్యూషన్ కంట్రోల్ అనేది ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ త్రూ దిస్ పర్టికులర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓన్లీ. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వాజ్ హైలైటెడ్ ఇన్ దిస్ ఆర్టికల్. బట్ వన్ ప్రాబ్లం ఏంటంటే సో గ్లోబల్ లెవెల్ ఆఫ్ ఈవీ పెనట్రేషన్ ఎంత ఉంది అని అంటే 17%. బట్ ఇండియాలో we were only able to adopt 7 to 8%. So 7 to 8% EV penetration మాత్రమే ఉంది. So why can't we focus on EVs in India rather than focusing on ethanol blending అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే సో బేసిక్గా మన యొక్క అంబిషన్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి 2030 కల్లా 30% పెనట్రేషన్ అనేది మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ని పెట్టుకున్నాం. అంటే సో సేల్స్ అనేవి ఇట్ మస్ట్ ట్రిపుల్ ఇన్ ద నెక్స్ట్ 5 years. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఎథనాల్ బ్లెండింగ్ నుంచి వచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ని మనం ట్యాకిల్ చేయొచ్చు. వీ కెన్ టోటలీ షిఫ్ట్ అవర్ ఫోకస్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్. బట్ కన్స్ట్రెయిన్స్ ఏమున్నాయి, దీంట్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి మనం యూజ్ చేయాల్సి వస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్లో. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో మనకి సెల్ఫ్ సఫిషియన్సీ అనేది లేదు, మళ్ళీ మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సో మోర్ అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ రిజర్వ్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, అగైన్ ఇన్ చైనా అండ్ తైవాన్ లాంటి కంట్రీస్లో ఉన్నాయి. సో చైనా లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయి, సప్లై చైన్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేస్తున్నాయి. దే ఆర్ నాట్ ఇంపోర్టింగ్ ది క్రిటికల్ మినరల్స్, దే ఆర్ యూటిలైజింగ్ దిస్ పర్టికులర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ as a tool in order to arms twist the countries అనమాట. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ సీయింగ్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్సో. సో మనం ఏం చేయొచ్చు అని అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ మీద మనం ఫోకస్ చేయాలి. రీసెంట్గా సో ద ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండిపెండెన్స్ స్పీచ్లో కూడా హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ దిస్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్కి సంబంధించిన సో ఎక్స్ప్లోరేషన్ గురించి మాట్లాడారు. సో వాటి మీద మనం ఫోకస్ చేసి వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసినట్టయితే వీ కెన్ రెడ్యూస్ అవర్ డిపెండెన్సీ ఆన్ అదర్ కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీథింగ్. ఓకే, సో వీ కెన్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ సఫిషియన్సీ. వీ కెన్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయాలి. ఒకటి వచ్చేసి ఎథనాల్ బ్లెండింగ్లో ఉన్న మనం ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోగలగాలి. సో ఎథనాల్ ప్రొడక్షన్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ రైస్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ కార్న్, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ షుగర్ కేన్, ఏమైనా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా టు ప్రొడ్యూస్ ఎథనాల్? సో ఏదైనా వేస్ట్ టు వెల్త్ లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మనం రీసెర్చ్ చేయాలి. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్కి సంబంధించి క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని సక్సెస్ఫుల్గా మనం చేయగలిగినట్టయితే వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ ఎథనాల్ బ్లెండింగ్ టూ. ఓకే, సైడ్ బై సైడ్ రెండింటిని మనం ట్యాకిల్ చేసేలాగా మన అప్రోచ్ అనేది ఉండాలి. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, హౌ ఆనర్ కిల్లింగ్స్ ఇన్ ఇండియా రీఎన్ఫోర్స్డ్ అండ్ లెజిటిమైజ్డ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఈ ఆర్టికల్ ఏంటంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింటర్స్ని మీరు మెయిన్స్లో యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని కేస్ స్టడీగా కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆనర్ కిల్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియాలో దే ఆర్ నాట్ జస్ట్ అన్ ఇండివిజువల్ యాక్ట్, ఇండివిజువల్స్ చేసే ఒక పర్టికులర్ యాక్షన్ మాత్రమే కాదు. సో ఇవేంటంటే దీస్ ఆర్ రూటెడ్ బై అ పర్సిస్టెంట్ క్యాస్ట్ సిస్టమ్,
ఆర్ అ సోషల్ సిస్టమ్. సో క్యాస్ట్, క్రీడ్ అనే సో ఇన్హరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అటాచ్ అయ్యి ఉన్న కాన్సెప్టే ఆనర్ కిల్లింగ్ అనమాట. సో ఆనర్ కిల్లింగ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ ఇన్ ద స్టేట్స్ లైక్ తమిళనాడు, స్టేట్స్ లైక్ తెలంగాణ, స్టేట్స్ లైక్ మహారాష్ట్ర అండ్ స్టేట్స్ లైక్ కేరళ. ఈ పర్టికులర్ ప్రోగ్రెసివ్ స్టేట్స్, సో బేసికలీ మీరు చూసుకుంటే తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, దీస్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ ఇండియన్ స్టేట్స్. బట్ మనం ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్స్ రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ రీజన్స్లో బేసిక్గా దళిత్ ఎంపవర్మెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అండ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. బట్ పారాడాక్సికలీ సో వీఆర్ సీయింగ్ మోర్ నంబర్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్టేట్స్. అసలు ఆనర్ కిల్లింగ్స్ ఎందుకు అవుతున్నాయి, ఆనర్ కిల్లింగ్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అంటే, సో బేసికలీ మెయిన్ రీజన్ ఇస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనమాట. సో పర్టికులర్లీ ఇఫ్ దెర్ ఇస్ అ మ్యారేజ్ బిట్వీన్ దళిత్ మెన్, దళిత్ గ్రూప్కి సంబంధించిన మెన్ అండ్ డామినెంట్ క్యాస్ట్కి సంబంధించిన విమెన్కి మధ్యలో మ్యారేజెస్ జరిగినప్పుడు అమౌంట్ ఆఫ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఇవి ఈ పర్టికులర్ వేలో ఉన్నప్పుడే ఆనర్ కిల్లింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఫర్ మెనీ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ ఈ యూనియన్స్ అనేవి దిస్ ఆర్ హ్యాపెనింగ్ దర్ పర్సనల్ చాయిసెస్. సో దే ట్రీట్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ అ ఆనర్. దీన్ని పరువుగా వాళ్ళు భావించడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీస్. సో అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ రిసార్టింగ్ ద మెథడ్ ఆఫ్ వైలెన్స్ టు కిల్ దట్ పర్టికులర్ దళిత్ మెన్. సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్స్ అనమాట. సో వై ఆర్ ద మోస్ట్ progressive states like Tamil Nadu and Telangana are progressive in this particular honor killings too. సో దీన్ని మనం బ్యాక్ చేయడానికి ఒక పర్టికులర్ రిపోర్ట్ని ఇక్కడ కోట్ చేయడం జరిగింది. ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం ఓన్లీ అబౌట్ 5% ఆఫ్ మ్యారేజెస్ నేషన్ వైడ్ ఆర్ ఇంటర్ క్యాస్ట్. సో మొత్తం నేషన్ వైడ్లో జరిగే మ్యారేజెస్లో 5% మాత్రమే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయి. బట్ ఇన్ స్టేట్స్ వేర్ దళిత్ కమ్యూనిటీస్ హ్యావ్ మేడ్ గెయిన్స్ ఇన్ ఎడ్యుకేషన్, బేసికలీ తమిళనాడులో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, కేరళలో కానివ్వండి, ఇక్కడ దళిత్ కమ్యూనిటీస్ అండ్ దళిత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ ఎంపవర్డ్. If you're comparing with other states, they're more empowered with respect to education, with respect to employment. So అందుకే ఇక్కడ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చూస్తూ ఉంటాం యాజ్ దే ఆర్ మోర్ ఎంపవర్డ్. ఓకే, సో ఐరానికలీ ఈ ఎంపవర్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ క్రియేటింగ్ ద బ్లాక్ క్లాష్. ఓకే, దిస్ ఈజ్ క్రియేటింగ్ ద బ్యాక్ క్లాష్ అనమాట. ఓకే, సో ఆనర్ కిల్లింగ్స్ అనేవి దే ఆర్ బికమింగ్ అండ్ దిస్ empowerment itself is leading to the intercaste marriages and intercaste marriages are leading to honor killings anamata. Okay, so basically honor killings anevi those occurs not where caste is unchallenged but where caste hierarchy is under siege. You can remember this particular point. So what explains Tamil Nadu caste paradox then? So basically ఇందులో మెయిన్గా తమిళనాడుకి సంబంధించిన caste paradox గురించి మాట్లాడారు. సో తమిళనాడు కేసు మీరు చూసుకున్నట్టయితే తమిళనాడు ఏదైతే ఉంటుందో సో తమిళనాడు హ్యాస్ అ లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ యాంటీ క్యాస్ట్ ట్రెడిషన్స్ అండ్ వైబ్రెంట్ సివిల్ సొసైటీ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో దే విల్ యాక్చువల్లీ పబ్లికలీ కండెమ్డ్ ద క్యాస్ట్ కిల్లింగ్స్కి అగేన్స్ట్గానే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు ప్రీవియస్గా ఎన్నిసార్లు చూసుకున్నా క్యాస్ట్ మూమెంట్స్ అనేవి కూడా తమిళనాడు, కేరళలోనే ఎక్కువగా మొదలయ్యాయి. సో ఇక్కడ పబ్లిక్గా క్యాస్ట్ కిల్లింగ్స్ని కండెమ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే సోషల్ మీడియా ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ గ్లోరిఫైయింగ్ ద క్యాస్ట్ ఐడెంటిటీస్. సో క్యాస్ట్ గ్రూపింగ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి త్రూ ద యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా. సమ్ టైమ్స్ ఈవెన్ డిఫెండింగ్ ఆనర్ కిల్లింగ్స్ని కూడా డిఫెండ్ చేస్తూ ఉన్నారు చాలామంది సోషల్ మీడియా గ్రూప్స్. సో దీనివల్ల మనకు తమిళనాడులో సో ఏదైతే తమిళనాడు సో విచ్ హ్యాస్ షోడ్ ద రెసిస్టెన్స్ టు క్యాస్టిజం, అక్కడే మనం క్యాస్ట్ కిల్లింగ్స్ అండ్ ఆనర్ కిల్లింగ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం విచ్ ఆర్ బ్యాక్డ్ బై సోషల్ మీడియా ideologies anamata. Okay, so and whether caste is reinforced by politics, this is the other question that is particularly dealt in this editorial. So caste based political parties and organizations kuda untunnai. So ee politicians and caste based politics valla so this is intensifying the issue further. ఈ క్యాస్ట్ బేస్డ్ డివిడెండ్స్ ఏవైతే ఉన్నాయో, డివైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా పెరుగుతున్నాయి. సో ఎవ్రీడే కస్టమ్స్ కానీ, మ్యారేజ్ అరేంజ్మెంట్స్ కానీ, సో ప్రిజిడిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బికాస్ ఆఫ్ పాలిటిక్స్ దే ఆర్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. దిస్ ఈస్ క్రియేటింగ్ అనదర్ ప్రాబ్లమ్. సో పాలిటిక్స్ కూడా ఇట్ ఈస్ లెజిటిమైజింగ్ దిస్ పర్టికులర్ క్యాస్ట్ ఇష్యూస్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో అరౌండ్ ద వరల్డ్ ఫ్యామిలీ యూనిట్స్ అనేవి దే ఆర్ అండర్గోయింగ్ ద చేంజ్. సో బేసికలీ మ్యారేజ్ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి రీసెంట్ టైమ్స్లో, కోహాబిటేషన్స్ తగ్గుతున్నాయి. ఓకే, సో బేసిక్గా మనము వీఆర్ నాట్ సీయింగ్ ది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్.
Okay, we are seeing a fragmented family systems nowadays. Individual centered lifestyles అనేవి చూస్తున్నాం. సో కిన్షిప్ అనేది బేసిక్గా వీకెన్ అవుతుంది. సో మోస్ట్లీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది అర్బన్ యూత్ అనమాట. ఎవరైతే అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారో వాళ్ళల్లో ఈ పర్టిక్యులర్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం అనమాట. అటానమీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, పర్సనల్ గ్రోత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, రాదర్ దాన్ బీయింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్. సో యాజ్ ద ఫ్యామిలీ రోల్ అనేది డిమినిష్ అవుతున్న కొద్దీ, దాని యొక్క ఫంక్షన్ అనేది తగ్గుతున్న కొద్దీ, ఇట్ ఈస్ బికమింగ్ అ మెయిన్ ఎన్ఫోర్సర్ ఆఫ్ ది క్యాస్ట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్. సో వాట్ డస్ దిస్ మీన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద క్యాస్ట్ ఇన్ ఇండియా? సో ఇండియా అనేది ఒక క్రాస్ రోడ్స్లో ఉంది. ఓకే, టోటల్గా క్యాస్ట్ అనేది ఎలిమినేట్ అవ్వలేదు, టోటల్గా క్యాస్ట్ అనేది ఇన్హరెంట్గా లేదు. సో ఇట్ ఈస్ ఇన్ ద క్రాస్ రోడ్స్. సో బేసికలీ ఒక ఆన్ వన్ హ్యాండ్ క్యాస్ట్ రియాక్షన్స్ చూస్తున్నాం. ఆన్లైన్ క్యాస్ట్ ప్రైడ్ రిమైన్స్ ద సేమ్. ఓకే, ఆన్లైన్లో క్యాస్ట్ ప్రైడ్ అనేది ఇంకా ఎవాల్వ్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ డెమోక్రటిక్ వాయిసెస్ చూస్తున్నాం. అర్బనైజేషన్ వల్ల క్యాస్ట్ సిస్టమ్ అండ్ ఫ్యామిలీ సిస్టమ్కి ఉండాల్సిన ఇంపార్టెన్స్ అనేది డిక్లైన్ అవుతుంది. అండ్ యూత్ ప్రయారిటీస్ కూడా మారుతున్నాయి. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండివిజువల్ గ్రోత్. ఓకే, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ their career rather than this particular family systems, kinship ties and many more. So Tamil Nadu epitomizes this particular contradiction. So Tamil Nadu అనే స్టేట్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒకవైపు క్యాస్ట్ వైలెన్స్ అనేవి చూస్తున్నాం, సో ఇంకోవైపు యాంటీ క్యాస్ట్ ట్రెడిషన్స్ని కూడా తమిళనాడువే ప్రమోట్ చేస్తుంది. అంటే బోత్ ఆఫ్ దిస్ ఆర్ కో ఎగ్జిస్టింగ్ ఇన్ తమిళనాడు అనమాట. ఓకే, సో దిస్ పారాడాక్స్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ హైలైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ద జస్ట్ ఆఫ్ ది ఆర్టికల్ ఏంటంటే, ఆనర్ కిల్లింగ్స్ అనేవి దే ఆర్ మోస్ట్ ప్రివలెంట్ ఇన్ ద స్టేట్స్ విత్ ఎంపవర్డ్ దళిత్ కమ్యూనిటీస్ ఎంపవర్డ్ ఉన్న స్టేట్స్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ అవుతున్నాయి, అక్కడే ఆనర్ కిల్లింగ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి. సో క్యాస్ట్ సర్వైవ్స్ లెస్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ మోర్ బికాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ త్రూ ఫ్యామిలీస్. ఓకే, పాలిటిక్స్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీ ట్రాన్స్మిషన్స్తో ఎక్కువగా క్యాస్ట్ అనేది ఇన్హరెంట్గా పాస్ అవుతూ వస్తుంది ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. హవెవర్ పాలిటిక్స్ ఆల్సో హ్యావ్ అ ఈక్వల్ రోల్ టు ప్లే. తమిళనాడు షోస్ అ పారాడాక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, సో ఆ డైకాటమీ బిహేవియర్ని మనకి తమిళనాడు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో యూత్ ప్రయారిటీస్ చేంజ్ అవ్వడం వల్ల, ఫ్యామిలీ స్ట్రక్చర్స్ చేంజ్ అవ్వడం వల్ల, caste systems on the other hand is getting weakened also. Okay, a system of dichotomy is something which we are seeing in the India, and especially this can be seen in Tamil Nadu as per this article. So దీన్ని మీరు కేస్ స్టడీ గానో ఎగ్జాంపుల్ గానో ఎక్కడైనా కోట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, అ కన్జర్వేషన్ మాన్యువల్ డ్రాఫ్టెడ్ బై ఆర్డినరీ సిటిజన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ రిటన్ బై నచికేత్ చంచాని, who is an associate professor in the Department of History of Art at the University of Michigan అనమాట. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే, ఇండియాలో మనకి దెర్ ఆర్ అబౌట్ 3,600 ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ అనమాట. 3,600 ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఉన్నాయి అండర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సో బేసికలీ వైల్ ప్రిజర్వేషన్ లాస్, సో బేసికలీ మన దగ్గర ఉన్న ప్రిజర్వేషన్ చట్టాలు కానివ్వండి లేదా మాన్యువల్స్ కానివ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జాన్ మార్షల్ కన్జర్వేషన్ మాన్యువల్ అనేది 1923లోనే మనం తీసుకొచ్చాం. ఇవన్నీ మాన్యువల్స్ అండ్ లాస్ ఏం చేస్తాయి అని అంటే, ఈ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్కి ఒక ఫౌండేషన్ని లే డౌన్ చేశాయి. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ 3,600 సైట్స్లో మోస్ట్ ఆఫ్ ద సైట్స్ ఏంటంటే దే ఆర్ ల్యాకింగ్ ఆర్ నెగ్లెక్టింగ్ సమ్ ప్రిజర్వేషన్. సో సమ్ కైండ్ ఆఫ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ని వాళ్ళు ల్యాక్ అవుతున్నారు. దే ఆర్ నెగ్లెక్టింగ్ ద అడిక్వేట్ ప్రిజర్వ్డ్ మెకానిజమ్స్. సో నచికేత్ గారు ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే, ఈ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో, ఈ కన్జర్వేషన్లో అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఈ మాన్యుమెంట్స్లో మనకి ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి, ఒక సిటిజన్ ఇంక్లూజివ్ అప్రోచ్ ఉండాలి, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి అని చెప్పేసి ఈస్ టెలింగ్ అనమాట. సో వై ఈజ్ అ న్యూ కన్జర్వేషన్ అప్రోచ్ నీడెడ్? న్యూ కన్జర్వేషన్ అప్రోచ్ అనేది మనకి ఎందుకు అవసరం? ఫస్ట్ థింగ్, ప్రస్తుతం ఏఎస్ఐ మెథడాలజీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్. ఒక పర్టికులర్ మాన్యుమెంట్ని ఎలా ఐసోలేట్ చేయాలి, ఎలా రిపేర్ చేయాలి, ఎలా పాలిష్ చేయాలి అనేది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అండ్ దే ఆర్ నాట్ ఎంగేజింగ్ అబౌట్ అ సోషల్ అండ్ కల్చరల్ ఈకో సిస్టమ్స్ అనమాట. ఈకో సిస్టమ్స్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. సో అండ్ మెనీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ డిటోరియేటింగ్ దేర్ వాల్యూస్. ఓకే, సో బేసికలీ 2014లో కన్జర్వేషన్ పాలసీని తీసుకొచ్చాం. సో కానీ ఆ పాలసీని మనం రెగ్యులర్గా ఫాలో అవ్వట్లేదు. అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, ఇట్ హ్యాస్ ఇన్వైటెడ్ కోఆపరేషన్స్, ఏవైతే కోఆపరేషన్స్ ఉంటాయో, ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయో, సో దీస్ కోఆపరేషన్స్ వర్ ఇన్వైటెడ్ టు అడాప్ట్ మాన్యుమెంట్స్.
ఓకే, సో దీన్ని మనం చూసుకుంటే ఈ పర్టికులర్ అడాప్షన్కి సంబంధించి మనకి లాట్ ఆఫ్ కన్సర్న్స్ అనేవి ఉంటాయి. సో ప్రయారిటీస్కి సంబంధించి, ఇంక్లూజివిటీకి సంబంధించి లాట్ ఆఫ్ ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ న్యూ కన్జర్వేషన్ మాన్యువల్ అనేది ఎందుకు అవసరమో మనకు అర్థమైంది కదా. సో ఈ న్యూ కన్జర్వేషన్ మాన్యువల్ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అవ్వచ్చు? సో ఫ్రమ్ వేర్ దిస్ పర్టికులర్ న్యూ కన్జర్వేషన్ మాన్యువల్ కెన్ బి ఇంక్లూడెడ్ ఆర్ ఇన్స్పైర్డ్? ఒకటి వచ్చేసి గాంధీ ఐడియాస్ ఆఫ్ సర్వోదయ. గాంధీజీ ఐడియాలజీ ఆఫ్ సర్వోదయ ఏం చెప్తుంది? సో గాంధీజీ విల్ స్పీక్ అబౌట్ ద కమ్యూనిటీ బెనిఫిట్, వెల్బీయింగ్ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్ ద సొసైటీ. సో కన్జర్వేషన్ కూడా ఈ సర్వోదయ మోడల్ని అడాప్ట్ చేసుకోవాలి. కన్జర్వేషన్ కూడా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రిపేరింగ్ ద స్టోన్స్, బట్ ఇట్ ఈస్ అబౌట్ ఇంప్రూవింగ్ ద లైఫ్స్ ఆఫ్ ది సరౌండింగ్ కమ్యూనిటీస్ అనమాట. ఏవైతే ఆ మాన్యుమెంట్ చుట్టూ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ యొక్క లైఫ్స్ని కూడా ఇంప్రూవ్ చేయడమే సర్వోదయ నుంచి మనం డిరైవ్ చేసుకున్న ఒక కన్జర్వేషన్ ఆస్పెక్ట్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్. సో అండ్ ఆల్సో స్కిల్స్ ఏవైతే ఉంటాయో, బిల్డర్స్ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ యొక్క లైఫ్స్ని బెటర్ చేయాలి. బెటర్మెంట్ ఆఫ్ దర్ లైఫ్స్ గురించి మనం ఆలోచించగలగాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఫ్రమ్ వేర్ వీ కెన్ ఇన్స్పైర్ ద న్యూ మాన్యువల్ ఫర్ ద కన్జర్వేషన్. సెకండ్ థింగ్ ఈస్ ట్రాన్స్లేషన్ ప్రాక్టీసెస్ మీద మనం ఫోకస్ చేయాలి. సో మోడర్న్ ట్రాన్స్లేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్రియేటివిటీని మనం అక్నాలెడ్జ్ చేసి సో వాళ్ళని మనం యూటిలైజ్ చేసుకోవాలి. దే కెన్ గైడ్ ఆర్కియాలజిస్ట్ టు మేక్ దర్ ఇంటర్వెన్షన్స్ విజిబుల్. ఓకే, దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ వైల్డ్ లైఫ్ బయాలజీ. సో బేసికలీ ఐసోలేటెడ్ మాన్యుమెంట్స్ మీద ఫోకస్ చేయడం కన్నా కన్జర్వేషన్స్ని మనం ఒక ఈకో సిస్టమ్ లాగా మనం కన్సిడర్ చేయాలన్నమాట. అంటే మాన్యుమెంట్స్ని వాటర్ బాడీస్తో లింక్ చేయాలి, ఫారెస్ట్తో లింక్ చేయాలి, చుట్టూ ఉన్న సెటిల్మెంట్స్తో లింక్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రీకన్సిడర్ ది బౌండరీ వాల్ దట్ వీ హ్యావ్ డ్రాన్ అరౌండ్ ద మాన్యుమెంట్. కాబట్టి ఒక మాన్యుమెంట్ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క దాన్ని కన్సర్వ్ చేయడం అనే ఫోకస్ మనం పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో ఫంజై ఎలా అయితే డెమాన్స్ట్రేట్స్ రెసిలియన్స్. సో ఫంజైలో మనకి బేసిక్గా ఫంజై ఎలా ఉంటుంది? సో దిస్ విల్ యాక్చువల్లీ డిపెండ్ ఆన్ అదర్ థింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోరల్ రీఫ్స్. కోరల్ రీఫ్స్ ఎలా ఉంటాయి? సో దిస్ కోరల్స్ విల్ హ్యావ్ దట్ సింబయాటిక్ రిలేషన్షిప్. ఓకే, మ్యూచువల్ బెనిఫిట్ గురించి ఆలోచిస్తాయి. సో సిమిలర్ ప్యాటర్న్స్ని మనం ఇక్కడ కూడా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ పర్టికులర్ మాన్యుమెంట్స్ సర్వ్ చేసినప్పుడు వీ షుడ్ నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద మాన్యుమెంట్స్ ఆర్ సిటీ వాల్స్ ఇవన్నిటి మీదే కాకుండా దాన్ని ఒక ఎకలాజికల్ పర్స్పెక్టివ్తో, సోషల్ పర్స్పెక్టివ్తో, ఎకనామిక్ పర్స్పెక్టివ్తో కూడా మనం ఆలోచించాలన్నమాట. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రీపెయింటింగ్ ది వాల్స్ దట్ ఆర్ దేర్, సో దాని యొక్క ఒరిజినల్ వెంటిలేషన్స్ని రీస్టోర్ చేయడమే కాదు, అక్కడున్న వాటర్ లింకేజెస్ మీద మనం ఫోకస్ చేయాలి, అక్కడున్న ఎన్వైరన్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి, అక్కడున్న ల్యాబ్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి, రీసెర్చ్ ల్యాబ్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. అంటే సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద పర్టికులర్ మాన్యువల్ ఇన్ సచ్ ఎ వే విచ్ కెన్ బి వెరీ వెరీ ఇంక్లూజివ్ మోడల్. సర్వోదయ కాన్సెప్ట్తోని ఇన్స్పైర్ అయ్యి ఉన్న కాన్సెప్ట్ని మనం తీసుకురావాలి. అండ్ సిటిజన్స్ విల్ ఆల్సో ప్లే అ గ్రేటర్ రోల్ ఇన్ డూయింగ్ దిస్. సిటిజన్స్ యొక్క రోల్ ఏముంటుంది? సో ఏఎస్ఐ జాబ్ మాత్రమే కాదు ఈ మాన్యుమెంట్స్ని కన్సర్వ్ చేయడం. ఇట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద సిటిజన్స్ ఆల్సో. సో బేసికలీ దే హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్సెల్వ్స్ అబౌట్ ద మాన్యుమెంట్స్. దాంట్లో యూజ్ చేసిన మెటీరియల్స్ ఏంటి, దాన్ని యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటి, దాన్ని డెసిఫర్ చేయడానికి ఆతృత చూపెట్టాలి. దర్ షుడ్ బి అన్ ఎంపవర్మెంట్ అమాంగ్ ది సిటిజన్స్. దర్ షుడ్ బి డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ దెమ్. అండ్ ఆల్సో దే నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డయలాగ్స్. ఓకే, ఓపెన్ ఎండెడ్ కాన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో పార్టిసిపేట్ చేయాలన్నమాట. హౌ మాన్యుమెంట్స్ ఆర్ దేర్, హౌ దే ఆర్ డెవలప్డ్, సో వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ దాట్ దే ఆర్ ఫేసింగ్ టుడే. ఇవన్నిటిని వాళ్ళు ఓపెన్ ఎండెడ్ ఆర్గ్యుమెంట్స్ని వాళ్ళు ముందుకు పెట్టాలి. దే హ్యావ్ టు స్పీక్ అవుట్. ఓకే, అండ్ ఆల్సో మాన్యుమెంట్స్ని మిర్రర్గా యూజ్ చేసుకొని దే హ్యావ్ టు యూటిలైజ్ దిస్ మాన్యుమెంట్ కన్జర్వేషన్ యాజ్ అ ప్లాట్ఫామ్ టు కన్ఫ్రంట్ ద బయాసెస్. ఏవైతే బయాసెస్ ఉన్నాయో వాటిని ముందుకు పెట్టడానికి ప్రయత్నించాలి. దే హ్యావ్ టు బ్రింగ్ ది అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. ఓకే, సో ఇమాజిన్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ అ మాన్యుమెంట్ వితౌట్ ఎనీ వాల్స్. సో అందుకే మనం ఇండియాలో మనము ఓన్లీ ఒక మాన్యుమెంట్ మీద ఫోకస్ చేయకుండా విల్ ఫోకస్ ఆన్ కల్చర్, విల్ ఫోకస్ ఆన్ మెమరీ, విల్ ఫోకస్ ఆన్ వాల్యూస్, విల్ ఫోకస్ ఆన్ ఎన్వైరన్మెంట్. అండ్ ఇలా ఒక ఇంపార్టెంట్ వెరీ ఇంక్లూజివ్ ఐడియాతో మనం ముందుకు రావాలన్నమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే ఈ ఆర్టికల్ అనేది బేసిక్గా మనకు డైరెక్ట్గా ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ సో మీరు ఏదైనా కాన్సెప్ట్ గురించి రాసినప్పుడు హౌ ఇంక్లూజివ్ అప్రోచెస్ నీడెడ్ అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఐ హ్యావ్ డెల్ట్ దిస్ ఆర్టికల్. సో డైరెక్ట్గా ఏదైనా మీ న్యూస్ అనాలిసిస్ చూసిన ఈ ఆర్టికల్స్ని మీరు బేసిక్గా స్కిప్ చేసేస్తారు ఎవరైనా. బట్ ఐ డెల్ట్ దిస్ బికాస్ దిస్ క్యాన్ బీ యూటిలైజ్డ్ యాజ్ అ మోడల్ టు రైట్ ఎనీ అదర్ ఆన్సర్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్.
ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇండియాస్ పేటెంట్ ల్యాండ్స్కేప్ యూనివర్సిటీస్ యాజ్ చేంజ్ మేకర్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్. ద కోర్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే, సో ఇండియా ఈజ్ నవేడేస్ షిఫ్టింగ్ ఫ్రమ్ బీయింగ్ బయర్ ఆఫ్ టెక్నాలజీని బై చేసే ఒక పర్టికులర్ రీజన్లా కాకుండా వీఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ మేకర్ ఆఫ్ టెక్నాలజీ, రైట్? సో ఇందులో universities are playing a major role according to this article and the data that is presented in this particular article. Okay, so this is visible how patents are filing. So basically universities patent file చేసే visibility and number అనేది పెరుగుతుంది అనమాట. This shows that universities are becoming a backbone of making this particular change. They are becoming a change makers. ఇండియా యొక్క పేటెంట్ ల్యాండ్స్కేప్ చెప్తుంది అనమాట. సో why we need to look at patents at all? పేటెంట్ అనేది ఒక టైం బౌండ్ మేనర్లో మనం ఫైల్ చేస్తూ ఉంటాం. సో అండ్ ఇట్స్ అ టెరిటోరియల్ రైట్. ఒక ప్రతి టెరిటరీకి ఒక రైట్ ఉంటుంది. సో బేసికలీ ఒక స్పెసిఫిక్ ఇన్వెన్షన్కి సంబంధించి మనం పేటెంట్స్ని ఆల్వేస్ ఫైల్ చేస్తూ ఉంటున్నాం. సో బేసికలీ ఇట్ డజంట్ గ్యారంటీ ద ప్రోడక్ట్ విల్ బి బిల్ట్ ఆర్ సోల్డ్, బట్ ఇట్ విల్ హ్యావ్ అ లీగల్ షీల్డ్ సో దట్ ఇన్వెంటర్కి లైసెన్స్ వస్తుంది. సో ఇన్వెంటర్ విల్ హ్యావ్ అ capability of raising funds on that and manufacture that particular product. So patent file చేస్తే ఇవన్నీ రైట్స్ అనేవి ఇండివిజువల్కి వస్తాయన్నమాట. ఓకే, సో దే కెన్ వర్క్ వితౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ కాపీయింగ్ బై అదర్స్. దేర్ఫోర్ డొమెస్టిక్ పేటెంట్ అనేది ఇట్స్ ఎ లీడింగ్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఫర్ కంట్రీస్ ఓన్ ఐడియాస్. ఓకే, సో కంట్రీ అనేది ఎంత రీసెర్చ్లో పెరుగుతుంది, డెవలప్మెంట్లో పెరుగుతుంది అని చెప్పడానికి పేటెంట్ కెన్ బి అ వెరీ వెరీ గుడ్ అట్రిబ్యూట్ దట్ వీ కెన్ థింక్ అపాన్. ఓకే, సో పేటెంట్కి సంబంధించిన డేటా మనకు క్లియర్ పిక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో రీసెంట్ టైమ్స్లో మనం నంబర్స్ చూస్తే పేటెంట్కి సంబంధించి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ ఆరిజిన్ ఫైలింగ్స్ అనేవి దే హ్యావ్ ఫార్మ్డ్ 50% ఆఫ్ ఆల్ ద పేటెంట్ అప్లికేషన్స్ ఎట్ ద ఇండియాస్ పేటెంట్ ఆఫీస్ అనమాట. అంటే ఇట్ మీన్స్ ఇండియాలో ఉన్న అప్లికెంట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ అ గ్రూప్ దే ఆర్ అవుట్ నంబరింగ్ ద షేర్ ఫ్రమ్ ఎనీ సింగిల్ ఫారెన్ కంట్రీ. అంటే వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో ఫైల్ అయిన పేటెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ వెరీ హ్యూజ్ అనమాట. అంటే బేసికలీ ఇన్ ఎవ్రీ ప్రయర్ ఇయర్ వీ డిడ్ నాట్ హ్యావ్ దిస్ పర్టికులర్ అచీవ్మెంట్, బట్ ఈ ఇయర్లో మనం అచీవ్ చేయగలిగాము. ఓకే, సో బేసికలీ అమాంగ్ పేటెంట్స్ గ్రాంటెడ్ ఇన్ ఇండియా ద షేర్ గోయింగ్ టు ఇండియన్ అప్లికెంట్స్ హ్యావ్ బీన్ రైజింగ్. అంటే 2021లో ఇండియన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ బికమ్ ద సెకండ్ లార్జెస్ట్ రెసిపియంట్ గ్రూప్ ఆఫ్ దిస్ పర్టికులర్ పేటెంట్ ఫైలింగ్స్. ఓకే, సో వీ హ్యావ్ ఓవర్టేకెన్ ద US ఆల్సో, బట్ చైనా ఈజ్ మోర్ దెన్ అస్. ఓకే, సో ఓల్డర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దిస్ వుడ్ హ్యావ్ టేకెన్ 8 to 10 years టు గ్రాంట్ అ పేటెంట్, బట్ దిస్ టైమ్ హ్యాస్ రెడ్యూస్డ్ టు 2 to 3 years ఓన్లీ నవేడేస్ ఇన్ ఇండియా. ఓకే, సో కొన్నిసార్లు విత్ ఇన్ సేమ్ ఇయర్లో కూడా పేటెంట్ రైట్స్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా మనం చూస్తున్నాం. సో దీనివల్ల మనకి ఈ పర్టికులర్ పేటెంట్ ఫైలింగ్స్ అనేవి పెరగడం మనం చూస్తున్నాం అనమాట. But if you look at the reality, 80% of these filings in the last 2 years are still awaiting for the decision only. So decision కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైల్ చేసిన పేటెంట్స్లో 80% ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఏంటంటే బేసిక్గా ఈ పర్టికులర్ పేటెంట్ని ఫైల్ చేసిన తర్వాత మల్టీ స్టేజ్ అప్రూవల్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దే హ్యావ్ టు సర్చ్, దే హ్యావ్ టు లుక్ ఎట్ ది ఆబ్జెక్షన్స్, దే హ్యావ్ టు కమ్ విత్ ది హియరింగ్స్, దే హ్యావ్ టు కమ్ విత్ ది అపోజిషన్స్. సో వీటికి టైం పెట్టడం వల్ల సో డెసిషన్ పెండింగ్స్ అనేవి చూస్తున్నాం అనమాట. అయితే ఈ పర్టికులర్ పేటెంట్ ఫైలింగ్లో వీ హ్యావ్ సీన్ అ చేంజ్ ఇన్ ద ట్రజెక్టరీ. ఏం చేంజెస్ చూసాము? నేషనల్ IPR పాలసీని 2016లో మనం తీసుకొచ్చామన్నమాట. ఓకే, సో దీంట్లో మనము IP అవేర్నెస్ తీసుకురావడం, ఎడ్యుకేట్ చేయడం, ఎన్ఫోర్స్మెంట్ చేయడం, ఒక సింగిల్ రోడ్ మ్యాప్ని ప్రొవైడ్ చేయడం లాంటి ఆపర్చునిటీస్తో ఇంట్రెస్ట్లతో ముందుకొచ్చాం. ఓకే, దీనివల్ల మనము డిజిటైజేషన్ని ఇంప్రూవ్ చేయొచ్చు, కెపాసిటీ బిల్డింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. దీంతో పాటు అటల్ ఇన్నోవేషన్ మిషన్ని కూడా తీసుకొచ్చాం 2016లో. సో దీంట్లో మనం ఏం చేస్తాం? ల్యాబ్స్ని, ఇంక్యుబేటర్ సపోర్ట్ని అందిస్తాం అనమాట, ఆంటర్ప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడానికి. అండ్ ఆల్సో వీ హ్యావ్ కమ్ అప్ విత్ కపిలా అంటే దీన్ని మనం 2020లో తీసుకొచ్చాం. ఇది ఒక అవేర్నెస్ జనరేషన్ ప్రోగ్రామ్ అనమాట. అంటే సో కపిలా ఈజ్ అ IP అవేర్నెస్ ప్రోగ్రామ్, అవేర్నెస్ జనరేషన్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో 2016లో పేటెంట్ రూల్స్ అమెండ్మెంట్స్ని కూడా మనం తీసుకొచ్చాం. ఓకే, సో ఫీజ్ రిడక్షన్ అనేది కూడా చేసాం ఫర్ ఫైలింగ్ ద పేటెంట్. ఇలాంటి లాట్ ఆఫ్ స్టెప్స్ని మనం తీసుకొచ్చాం ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పేటెంట్ ఫైలింగ్.
ఓకే, సో ఏంటంటే ఇవన్నీ మనం స్టెప్స్ తీసుకొచ్చినప్పటికీ హూ ఈస్ ఫైలింగ్ ద పేటెంట్స్ అనేది దట్ ఈస్ సంథింగ్ విచ్ వాజ్ హైలైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో స్టెప్స్ని తీసుకొచ్చాం, దానివల్ల పేటెంట్ ఫైలింగ్స్ అనేవి ఇంప్రూవ్ అయింది అండ్ ఆల్సో ఇండియా బికమ్ ద సెకండ్ మోస్ట్ రెసిపియంట్ ఆఫ్ ద పేటెంట్ ఫైలింగ్స్. బట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఏంటి అని అంటే మోర్ షేర్ ఆఫ్ పేటెంట్ ఫైలింగ్స్ వర్ ఫ్రమ్ కంపెనీ. బట్ ఏంటనే మీరు చూసుకుంటే 2000 ఇయర్లో 43% కంపెనీస్ నుంచి వస్తే 2023కి వచ్చేసరికి 17% ఆఫ్ ద పేటెంట్ ఫైలింగ్స్ ఆర్ ఓన్లీ ఫ్రమ్ ద కంపెనీ. ఇండివిజువల్స్ మాత్రం పెరిగారనమాట. 2000లో 10% ఇండివిజువల్స్ మాత్రమే దేవర్ పార్ట్ ఆఫ్ దిస్ పేటెంట్ ఫైలింగ్స్, బట్ నౌ 32% ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, విచ్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఇండియా. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషలీ యూనివర్సిటీస్ గురించి ఇందులో మాట్లాడుతున్నాం. యూనివర్సిటీస్ యొక్క పేటెంట్ ఫైలింగ్స్ పెరిగాయి. ఒకప్పుడు చాలా తక్కువగా మైన్యూట్ పర్సంటేజ్ ఉంటే 43% నౌ ఆర్ ఫ్రమ్ ది యూనివర్సిటీస్ ఓన్లీ. Okay, but however government or hospitals remains the small amount with respect to this patent filings అనమాట. అసలు యూనివర్సిటీస్ పేటెంట్ ఫైలింగ్స్ పెంచుకోవడంలో వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, సో క్యాంపసెస్లో మనకి లాట్ ఆఫ్ ది క్యాంపసెస్లో యూనివర్సిటీ క్యాంపసెస్లో ఐపీ సెల్స్ని తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఆల్సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీసెస్ని సెటప్ చేస్తున్నారు యూనివర్సిటీస్లో. వీళ్ళు ఏంటంటే పేటెంట్ ఫైలింగ్ డ్రాఫ్టింగ్ సపోర్ట్ అనేది ఇస్తారు. సో ఆ పేటెంట్ ఫైలింగ్ ఎలా చేయాలి, డ్రాఫ్ట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనే ఒక సపోర్ట్ని వాళ్ళు అందిస్తారు. అండ్ ఆల్సో ఒక్కొక్కసారి ఫీజ్ని కూడా వాళ్ళే పే చేస్తూ ఉంటారు. లైసెన్సింగ్స్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి స్టెప్స్ వల్ల యూనివర్సిటీ ఫైల్స్ ఆఫ్ పేటెంట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాసే తీసుకోండి. ఐఐటి మద్రాస్ యొక్క గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో 2022లో 156 మాత్రమే ఉన్నాయి. 2023లో 300కి చేరాయి. ఆల్మోస్ట్ డబుల్ పెరిగాయి అనమాట. ఓకే, సో గ్రాంట్స్ అనేవి పెరిగాయి, యూనివర్సిటీస్ ఇచ్చే గ్రాంట్స్ అనేవి పెరుగుతున్నాయి అనమాట. ఓకే, సో దీనివల్ల యూనివర్సిటీ రోల్ అనేది పెరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు పేటెంట్ ఫైలింగ్. ఓకే, అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎర్లియర్ డామినెన్స్, ఏ పర్టికులర్ ఫీల్డ్స్లో ఎక్కువగా మనం పేటెంట్స్ ఎక్కువగా ఫైల్ చేసేవాళ్ళం అంటే ఎస్పెషలీ ఇనిషియలీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద మెకానికల్ ఫీల్డ్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ కెమికల్ ఇంజనీరింగ్. ఇంతకుముందు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేవాళ్ళం. బట్ నవేడేస్ ద పేటెంట్ ఫైలింగ్స్ వర్ ఇంక్రీజింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో పెరుగుతుంది అండ్ ఫిజిక్స్ రిలేటెడ్ పేటెంట్స్ ఫైలింగ్స్ పెరుగుతున్నాయి. బయోమెడికల్ ఆస్పెక్ట్స్లో పేటెంట్ ఫైలింగ్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు రీసెంట్గా స్టార్టప్స్ అనేవి ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్ టెక్నాలజీ, ఒక ఫినాన్షియల్ టెక్నాలజీ, హెల్త్ టెక్నాలజీ వీటి మీద ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి ఈ పర్టికులర్ పేటెంట్ ఫైలింగ్స్ అనేవి, సో దట్ విల్ క్రియేట్ అ వెరీ గుడ్ బేసికలీ పుష్ ఫర్ దిస్ పర్టికులర్ స్టార్టప్స్. ఓకే, సో ఏంటంటే దీనివల్ల మనం ఈ పర్టికులర్ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ క్రియేట్ అ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా ఇన్ ద లాంగ్ టర్మ్. సో బేసికలీ పేటెంట్ అసలు ఫైలింగ్ అనేది అసలు ఎలా వర్క్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఫైలింగ్ చేస్తూ ఉంటారు. సో యూ అండ్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇన్నోవేషన్ వీ కెన్ ఫైల్ ద పేటెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పబ్లిష్ చేస్తారు. నార్మలీ ఆఫ్టర్ 18 months ఫ్రమ్ ద ఎర్లియస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్, సో దాన్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. సో యాజ్ ఎర్లీ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ దట్ విల్ బీ యాక్చువల్లీ పబ్లిసైజ్డ్. థర్డ్ థింగ్ ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ విల్ బి డన్. ఓకే, సో బేసికలీ ఏవైతే మనం ఫైల్ చేసామో వాటిని ఎగ్జామైన్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అనేది ఇస్తారు. ఓకే, దాంట్లో ఏమేమి అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడి వరకు ఓకే, అవన్నీ రెస్పాన్సెస్ ఇస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ రెస్పాన్స్ బై అప్లికెంట్. సో ఇక్కడ ఇచ్చిన రెస్పాన్స్ని బట్టి మనం ఎవరేమైతే మనం అప్లై చేస్తున్నామో మనము తిరిగి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అథారిటీస్కి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రెస్పాన్స్ మనం ఇచ్చిన తర్వాత గ్రాంట్ చేస్తున్నారా, రెఫ్యూజ్ చేస్తున్నారా అనే స్టెప్ని తీసుకుంటారు. ఒకవేళ గ్రాంట్ చేస్తే పేటెంట్ని, సో ఆపోజిషన్స్ కూడా వస్తాయి. సో ఫ్రమ్ ఎనీ అదర్ అవుటర్ పర్సన్ ఆపోజిషన్స్ కూడా ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దాని తర్వాత 8th స్టెప్ ఏంటంటే మెయింటెనెన్స్. 20 years వరకు మనకి గ్రాంట్ ఏదైతే మనకి ఇస్తున్నారో పేటెంట్ గ్రాంట్ 20 years వరకు మనకి ఉంటుందన్నమాట పర్టికులర్ పేటెంట్ యొక్క రైట్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ స్టేజెస్ ఆర్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దాట్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే అంతా బాగానే ఉంది, పేటెంట్ ఫైలింగ్స్ పెరుగుతున్నాయి, యూనివర్సిటీస్ యొక్క బేసికలీ పుష్ అనేది పెరుగుతుంది, యూనివర్సిటీస్ యొక్క ఇంపాక్ట్ అనేది పెరుగుతుంది ఈ పేటెంట్ ఫైలింగ్స్లో. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాట్ ఈస్ కమింగ్ అప్ as a problem in the patent is డెసిజన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం అనమాట. ఓకే, సో బ్యూరోక్రాటిక్ డీలేస్ అనేవి చూస్తున్నాం.
ఓకే, అండ్ ఆల్సో బేసికలీ స్టేజెస్లో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజెస్కి వెళ్ళే స్టెప్స్లో లాట్ ఆఫ్ డీలేస్ ఇన్ ద రెస్పాన్సిబుల్ ఇంటెన్షనల్గా డీలేస్ అనేది చూస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో పేటెంట్ క్వాలిటీ ఆల్సో మ్యాటర్స్, నాట్ ఓన్లీ ది అప్రూవల్ ఆఫ్ పేటెంట్స్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ పేటెంట్స్ దట్ ఆర్ కమింగ్ అప్, బట్ పేటెంట్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ పేటెంట్ ఈకో సిస్టమ్ అనేది ప్రాపర్గా థ్రైవ్ అవ్వాలి అని అంటే సో పేటెంట్స్ క్వాలిటీ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో ఈ టైమ్ లైన్స్ అండ్ డెసిజన్ మేకింగ్ టైమ్ లైన్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో జస్ట్ మనం 0.67% మాత్రమే ఆఫ్ ద టోటల్ జీడిపి స్పెండ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ వెరీ లో ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ అదర్ కంట్రీస్ లైక్ యూఎస్ఏలో 3.5% స్పెండ్ చేస్తే చైనాలో 2.5% స్పెండ్ చేస్తున్నారు. ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ దోస్ కంట్రీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మనం చాలా తక్కువగా ఉన్నాం. సో ఈ ఆర్టికల్లో ఆథర్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే అట్లీస్ట్ మనం 0.6 నుంచి 2% ఆఫ్ ద జీడిపి కాంట్రిబ్యూషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో స్పెండ్ చేయాలి. సో 2% ఎందుకు అని అంటే సో దిస్ విల్ డెఫినెట్లీ సస్టైన్ అవర్ బేసిక్ సైన్సెస్లో ఏమైనా డిస్కవర్ చేయాలన్నా, అప్లైడ్ రీసెర్చ్ మీద డిస్కవర్ చేయాలన్నా, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ స్కేలప్ చేయాలన్నా దిస్ 2% ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్. 0.6 నుంచి ఫస్ట్ స్టేజ్లో మనం 2% కన్నా పెంచాలి. ఓకే, సో అందుకే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ టైమ్ లైన్స్, వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్పెండింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అండ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద పేటెంట్ క్వాలిటీ, నాట్ ఓన్లీ ఆన్ ద క్వాలిటీ. Okay, I hope you have understood this article in more detail. సో నెక్స్ట్ స్మాల్ ఆర్టికల్, సిపి రాధాకృష్ణన్ ఇస్ ఎన్డీఏస్ వీపీ క్యాండిడేట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మహారాష్ట్ర గవర్నర్ అయిన సిపి రాధాకృష్ణన్ నేమ్ని ఎన్డీఏ సజెస్ట్ చేయడం జరిగింది ఫర్ ది వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. సో దట్స్ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్. మోర్ ఆఫ్ ద డీటెయిల్స్ అసలు ఈ పర్సన్ ఎవరు ఇవన్నీ మనకు అవసరం లేదు. సో వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ఇస్ ద ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అనమాట. సో బట్ ఐ విల్ నాట్ డీల్ విత్ ది ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ టుడేస్ క్లాస్, ఎందుకంటే ఆల్రెడీ ద వీడియో లెంత్ ఇస్ వెరీ వెరీ హై అండ్ మనం అదర్ ఆర్టికల్స్ కూడా డీల్ చేయాలి. I want you people to just open your static book of Indian polity, whether it is M. Lakshmikant book or any other book, open it and read about the vice president election methodology, the eligibility criteria, and how vice president will be removed and on what grounds vice president can be removed, and also what are the different articles which are needed for it. Okay, this is a small homework that I wanted to give you from my side. The grassland invaders stifle Assam's island-like national park home to feral horses study అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఏంటంటే రీసెంట్గా ఒక స్టడీ కండక్ట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటంటే బోత్ ద నేటివ్ ప్లాంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ దిబ్రూ సాహికోవా అండ్ ఆల్సో ద ఏలియన్ స్పీసెస్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ క్రియేటింగ్ ఇంబ్యాలెన్సెస్. ఓకే, దీస్ ఆర్ డిస్రప్టింగ్ ద బ్యాలెన్స్ ఆఫ్ సమ్ యునీక్ రివరైన్ ఈకోసిస్టమ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. So first of all, let's see what is the Dibru Saikova National Park. Dibru Saikova National Park. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది? దిస్ ఇస్ ఇన్ అస్సాం అనమాట. ఎక్కడ ఉంటుంది అని అంటే ఇన్ ద ఫ్లడ్ ప్లేన్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్. బేసికలీ దీని యొక్క స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే సో దిస్ ఇస్ హ్యాబిటాట్ ఫర్ ఫెరల్ హార్సెస్. ఓకే, సో ఇదేంటంటే బేసిక్గా దీస్ ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ ద మిలిటరీ హార్సెస్ విచ్ వర్ అబాండెండ్ డ్యూరింగ్ ది వరల్డ్ వార్ టూ టైంలో అబాండన్ అయిన సో డిసెండెంట్ హార్సెసే ఈ ఫెరల్ హార్సెస్ అనమాట. ఓకే, సో ఇది ఒక రివరైన్ నేషనల్ పార్క్స్. దీని యొక్క ఈకోసిస్టమ్ అనేది ఇట్ ఈస్ షేప్డ్ బై ఫ్లడ్స్, దిస్ ఈజ్ షేప్డ్ బై సెడిమెంట్స్, దిస్ ఈజ్ షేప్డ్ బై రివర్ డైనమిక్స్ ఆల్సో. సో దీన్ని మనం నేషనల్ పార్క్గా 1999లో డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా ఈ పర్టికులర్ గ్రాస్ ల్యాండ్ మీద ఒక స్టడీ కండక్ట్ చేయడం జరిగింది. సో గ్రాస్ ల్యాండ్స్ ఇన్ ఫ్లక్స్ అని ఒక స్టడీ ప్రకారం ఏంటంటే సో ఇది బేసిక్గా ఎర్త్ జర్నల్లో పబ్లిష్ చేశారు. సో దే హ్యావ్ యూజ్డ్ ద రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీస్, GIS టెక్నాలజీ టు స్టడీ దిస్ పర్టికులర్ గ్రాస్ ల్యాండ్. అయితే వీళ్ళు ఏమంటున్నారు అని అంటే సో దెర్ ఆర్ సమ్ నేటివ్ గ్రాస్ ల్యాండ్ ఇన్వేడర్స్. సో నేటివ్ గ్రాస్ ల్యాండ్ ఇన్వేడర్స్లో ఏమేమి మెన్షన్ చేశారు అని అంటే బొంబాక్స్, సీబా ఆర్ సిమాలు అని కూడా అంటాం దాన్ని, అండ్ లాగర్ స్ట్రోమియా స్పీసియోసా. సో ఈ రెండు ఇంపార్టెంట్ నేటివ్ ఇన్వేడర్స్ ఏవైతే ఉన్నాయో బేసికలీ ఇవి ఏంటంటే దీస్ ఆర్ ద ఫ్లవరింగ్ ట్రీస్. ఇవేంటంటే దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్, బట్ ఏంటంటే వీటి యొక్క వెజిటేషన్ అనేది గ్రో అవ్వడం వల్ల సో యాజ్ దే గెట్ స్ప్రెడెడ్ సో ఇవేంటంటే దే గెట్ స్ప్రెడెడ్ ర్యాపిడ్లీ ఇన్ టు దిస్ గ్రాస్ ల్యాండ్స్ అనమాట.
ఓకే, బేసికలీ ఇది ఏం చేస్తుంది, దిస్ విల్ షేడ్ అవుట్ ద గ్రాసెస్ దట్ ఆర్ దేర్ ఇన్ దట్ గ్రాస్ ల్యాండ్స్. అందుకే ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ షేడ్ అవుటింగ్ దిస్ గ్రాసెస్ అక్కడున్న ఓపెన్ హ్యాబిటాట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో డెఫినెట్లీ అక్కడున్న ఫౌనా అండ్ ఫ్లౌరా అనేది కూడా డిస్టర్బ్ అవుతుంది. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద నేటివ్ స్పీసెస్. అలాగే మనకి కొన్ని ఇన్వేసివ్ ఏలియన్ స్పీసెస్ కూడా ఉన్నాయి. సో మీ లాస్ట్ క్లాసెస్లో నేను వాటర్ హయసింత్ గురించి చెప్పినప్పుడు ఐ టోల్డ్ వాట్ ఆర్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసెస్. సో ఈ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ కోటెడ్ ఫ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ సియామ్ వీడ్, ఓకే, అండ్ ఇన్వేసివ్ వీడ్స్ లైక్ అజెరాటమ్, ఓకే, అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ అదర్ స్పీసెస్ లైక్ మికానియా, మిక్రాంతా. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ ద ఇన్వేసివ్ వీడ్స్ అనమాట. సో ఇన్వేసివ్ వీడ్స్ అనేవి ఇక్కడికి వచ్చినప్పుడు ద ఒరిజినల్ ఫ్లోరా అండ్ ఫౌనా విల్ గెట్ డిస్టర్బ్డ్ అగైన్. ఓకే, వీటి యొక్క గ్రోత్ అనేది అక్కడున్న నేటివ్ ఫ్లోరా మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఇన్వేసివ్స్ ఏంటంటే నేటివ్ గ్రాసెస్తో కాంపీట్ అయ్యి, సో దే విల్ నాట్ లెట్ ద సన్లైట్ రీచ్ ద నేటివ్ గ్రాసెస్. సాయిల్ న్యూట్రియన్స్ని మొత్తం ఆల్టర్ చేసేస్తాయి. దట్ విల్ డిస్టర్బ్ ద ఈకో సిస్టమ్ దట్ ఈస్ థ్రైవింగ్ ఓవర్ దేర్. ఓకే, సో ఇక్కడ కొన్ని డేటాను కూడా మెన్షన్ చేశారు. సో బేసికలీ 2000లో గ్రాస్ ల్యాండ్ 28% ఉంటే, సో అది తగ్గడం చూస్తున్నాం. ఇట్ హ్యాస్ డిగ్రేడెడ్ టు 23% ఇన్ రీసెంట్ టైమ్స్. ఇవన్నీ ఇన్వేసివ్ స్పీసెస్ అండ్ నేటివ్ స్పీసెస్ ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో దానివల్లనే అవుతున్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే దిస్ విల్ బీ అ ప్రాబ్లమ్ ఫర్ ద బయోడైవర్సిటీ దట్ ఈస్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సో ఫెరల్ హార్సెస్ గురించి చెప్తున్నారు. ఫెరల్ హార్సెస్ యొక్క ఒక పర్టికులర్ పాపులేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. అండ్ ఫారెస్ట్ డిగ్రేడ్ అవుతుంది. ఓకే, ఫారెస్ట్ డిగ్రేడేషన్ చూస్తున్నాం. సో బేసికలీ ఫెరల్ హార్సెస్ గురించి ఎక్కువగా మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ 200 ఫెరల్ హార్సెస్ ఏవైతే ఉన్నాయో, సో విచ్ డిపెండ్స్ ఆన్ దిస్ పర్టికులర్ గ్రాస్ ల్యాండ్ కవర్, దే ఆర్ గెటింగ్ స్ట్రింకింగ్. ఓకే, ఆల్మోస్ట్ 200 ఫెరల్ హార్సెస్ అనేవి తగ్గడం మనం చూస్తున్నాం అనమాట. That is having a biodiversity and a flora and fauna impact. That is a major problem in this particular area. Okay, I hope you have understood this article. So how the native species itself can become a problem to the so basically native flora and fauna అని చూసాము. అండ్ ఇన్వేసివ్ ఏలియన్ స్పీసీస్ వల్ల నేటివ్ గ్రాసెస్ అండ్ నేటివ్ స్పీసెస్కి ఎలా ఎఫెక్ట్ పడుతుంది, అండ్ ఆల్సో ఫుడ్ చైన్ ఈకోసిస్టమ్కి ఎలా డిస్టర్బ్ అవుతుంది అనే దానికి కూడా దిస్ విల్ యాక్ట్ as a case study. You can quote it, this particular case study in your environment books ఆర్ ఏదైనా మీరు GS3కి నోట్ మేకింగ్ చేసుకొని ఉంటే అందులో కోట్ చేసుకోండి. యూ కెన్ యూటిలైజ్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఇన్ రైటింగ్ ది ఆన్సర్స్ ఫర్ GS3 మెయిన్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్ హెల్దోసైడ్ అ వార్ అగేన్స్ట్ హెల్త్ కేర్ అని ఒక చిన్న ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్మాల్ ఆర్టికల్ ఏంటంటే, ఒక కొత్త న్యూ కాయిన్ని డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. ఎవరు అని అంటే అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బీరట్ వాళ్ళు. సో వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక పర్టికులర్ ఆర్టికల్లో దే హ్యావ్ మెన్షన్డ్ దిస్ పర్టికులర్ టర్మ్ కాల్డ్ as హెల్తోసైడ్. హెల్తోసైడ్ అంటే ఏంటంటే, సో దిస్ ఇస్ ద డెలిబరేట్ ఇంటెన్షనల్ లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద హెల్త్ కేర్ సిస్టమ్స్ అనమాట. మెయిన్లీ ఎక్కడ, వార్ ప్రోన్ జోన్స్, వార్స్ జరుగుతున్న జోన్స్లో ఆర్ కాన్ఫ్లిక్ట్ జోన్స్లో సో ఇంటెన్షనల్గా అండ్ డెలిబరేట్గా హెల్త్ కేర్ సిస్టమ్స్ని అటాక్ చేయడమే హెల్తోసైడ్ అని అంటాం. సో దిస్ హ్యాస్ డ్రాన్ ఇట్స్ ఇన్స్పిరేషన్, దిస్ వర్డ్ ఈజ్ సిమిలర్ టు సంథింగ్ కాల్డ్ as జీనోసైడ్ ఎలాగనో హెల్తోసైడ్ అలాగనమాట. సో బేసికలీ ఇప్పుడు గాజా వార్ చూడండి, మిగతా వార్ చూడండి, ఇక్కడ ఏంటంటే దే ఆర్ డెలిబరేట్లీ కిల్లింగ్ డాక్టర్స్, దే ఆర్ డెలిబరేట్లీ కిల్లింగ్ నర్సెస్, దే ఆర్ బాంబింగ్ హాస్పిటల్స్, దే ఆర్ బ్లాకింగ్ అంబులెన్సెస్, దే ఆర్ బ్రేకింగ్ ద సప్లై చైన్స్ లైక్ మెడిసిన్స్, ఎక్విప్మెంట్, ఆక్సిజన్. సో ఇవన్నీ కావాలని ఇంటెన్షనల్గా డెలిబరేట్గా చేస్తున్నారు కాబట్టి సో దానికి ఒక కొత్త టర్మ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం హెల్తోసైడ్ అని అంటూ ఉంటాం అనమాట. దిస్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ టు జీనోసైడ్. ఓకే, so I hope you have understood. So this is the only term that you have to remember from this article. So next article, biodiversity everywhere is ordered by a common hidden pattern అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So this is a study that was conducted where the biodiversity was studied in different patterns. So ఆ biodiversity study అనేది మనం ఏదైతే స్టడీ చేస్తున్నామో ఇప్పటివరకు, so we have studied it in a different pattern, but the scientist now has identified a very different pattern where they can study biodiversity. Just a gist of this article is needed. You don't need to study about the research that they have done in detail, ఎందుకంటే that is not very important for the exam. So biodiversity అనేది according to them it is not random one. సో అదొక యూనివర్సల్ లేయర్డ్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. అండ్ దే హ్యావ్ డిడ్ అ రీసెర్చ్. సో ఆ పర్టికులర్ రీసెర్చ్ని బట్టి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, బయోడైవర్సిటీ అనేది ఇట్ ఫాలోస్ ద ఆనియన్ ప్యాటర్న్.
ఓకే, సో అక్రాస్ ఆల్ ద రీజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ వాళ్ళందరూ కలిపి రీసెర్చ్ చేసింది ఏంటంటే ఈ బయోడైవర్సిటీ అనేది ఆనియన్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది అనమాట అక్రాస్ ఆల్ ద రీజన్స్. ఈ పర్టికులర్ ఆనియన్ ప్యాటర్న్ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ లేయర్స్. ఒకటి వచ్చేసి కోర్ హాట్స్పాట్స్. ఈ కోర్ హాట్స్పాట్స్లో డెన్స్ అండ్ రిచ్ అండ్ ఎండమిక్ అండ్ యునిక్ స్పీసెస్ అనేవి ఉంటాయి. ఇన్నర్ లేయర్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా రిచ్ స్పీసెస్ ఉంటాయి, బట్ దే ఆర్ మోర్ వైడ్ స్ప్రెడ్ అనమాట. సో మిడిల్ లేయర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్యూవర్ స్పీసెస్ మాత్రమే ఉంటాయి ఇఫ్ యూ కంపేరింగ్ విత్ ది ఎర్లియర్ లేయర్స్. అండ్ ద ట్రాన్సిషన్ జోన్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని స్పీసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ మోర్ డామినేటెడ్ బై ద జనరలిస్ట్లు అనమాట. ఓకే, సో ఎందుకు ఇలా అరేంజ్ అయ్యి ఉన్నాయనంటే మెయిన్ డ్రైవర్స్ ఆర్ క్లైమేటిక్ ఫీచర్స్ లైక్ టెంపరేచర్ వల్ల, రెయిన్ఫాల్ వల్ల ఇలా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ద ఇంప్లికేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టడీ ఇస్, సో ఫ్యూచర్లో ఏదైనా మనము కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని తీసుకురావాలన్నప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మోర్ ఆన్ కోర్ హాట్స్పాట్స్ అండ్ దిస్ పర్టికులర్ ఇన్నర్ లేయర్స్. సో లెస్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద ట్రాన్సిషన్ జోన్ అనమాట. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే హిమాలయాస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ కోర్ హాట్స్పాట్ రీజన్స్. So while coming up with any protection measures, we need to focus on these particular things anamata. Okay, so I hope you have understood. And this particular data is published by Nature, Ecology and Evolution. You don't need to remember the report. Okay, so వాళ్ళు కండక్ట్ చేసిన రీసెర్చ్ ప్రకారం so they have seen the world is dividing into 7 repeating biodiversity sectors అనమాట. ఒక 7 రిపీట్స్ని వాళ్ళు చూడడం జరిగింది. You don't need to remember again the research that they have conducted. Just remember ఒక ఆనియన్ ప్యాటర్న్ని వాళ్ళు తీసుకురాగలిగారు. సో ఆనియన్ ప్యాటర్న్, ద టర్మ్ ఆనియన్ ప్యాటర్న్ which is seen in the news is related to అని అంటారు. అప్పుడు you have to identify this is related to biodiversity layers that was identified by the researchers. So more than this is not required for the exam. Okay. So this is the next editorial that is there. There are few articles that are there in the today's newspapers with respect to Ukraine. సో దీనికి సంబంధించిన డిస్కషన్ అగైన్ వన్స్ ద మీటింగ్స్ ఆర్ సెట్ ఎలాబొరేట్ డిస్కషన్ విల్ బి దేర్ ఇన్ ద న్యూస్ పేపర్. సో మీరేం చేస్తారు అంటే జస్ట్ గివ్ అ క్విక్ రీడ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అండ్ వేరియస్ అదర్ యుక్రెయిన్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక క్విక్ రీడ్ చేసేయండి. మోర్ డిస్కషన్స్ క్యాన్ బి డన్ ఆన్ దీస్ పర్టికులర్ థింగ్స్ వన్స్ ద డిస్కషన్స్ అండ్ మీటింగ్స్ ఆర్ ఓవర్. ఓకే, సెనెగల్స్ స్కూల్ ఫర్ హస్బెండ్ ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ సేఫర్ మదర్హుడ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ కేస్ స్టడీ అండ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్లా యూజ్ చేసుకోవచ్చు మీ మెయిన్స్ ఆన్సర్స్లో. సో సెనెగల్ అనేది ఒక వెస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ అనమాట. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ప్యాట్రియార్కీ వాజ్ ప్రివైలింగ్ ఇనిషియలీ. సో ట్రెడిషనల్గా హౌస్ హోల్డ్ డెసిషన్స్ అన్నీ మెన్నే తీసుకునేవాళ్ళు. విమెన్ హెల్త్కి సంబంధించి, ఫ్యామిలీ ప్లానింగ్కి సంబంధించి, చైల్డ్ బర్త్కి సంబంధించి కూడా డెసిషన్స్ వాళ్ళే తీసుకునేవాళ్ళు. అక్కడ మెటర్నల్ మొటాలిటీ రేట్ ఎక్కువగా ఉండేది, ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది అనమాట. ఓకే, సో దీన్ని అడ్రస్ చేయడానికి 2011లో యుఎన్ బ్యాకింగ్తో ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మనం స్కూల్స్ ఫర్ హస్బెండ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో దిస్ వాజ్ బాట్ టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ సేఫర్ మదర్హుడ్. సో స్కూల్స్ ఫర్ హస్బెండ్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ద కమ్యూనిటీ లెవెల్ గ్రూప్సింగ్స్ అనమాట. కమ్యూనిటీ లెవెల్లో ఈ గ్రూప్స్ని మనం తీసుకొస్తాం. సో వేరాస్ దిస్ పర్టికులర్ మెన్, వాళ్ళని మనం ఇమామ్స్ అంటాం, ఎల్డర్స్ అంటాం, ఓకే, లీడర్స్ అంటాం. ఎవరైతే మెన్ ఉంటారో హూ ఆర్ ద లీడర్స్. సో దీస్ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ స్కూల్స్. ఏం ట్రైన్ చేస్తారు వాళ్ళకి? పాజిటివ్ మాస్కులానిటీ గురించి మాట్లాడతారు వాళ్ళకి. అంటే సో డొమెస్టిక్ వర్క్స్ని షేర్ చేసుకోవాలి, వైఫ్స్ యొక్క వర్క్స్లో సపోర్ట్ చేయాలనేది వాళ్ళకి ట్రైన్ చేస్తారు. అండ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ గురించి కూడా వాళ్ళని ట్రైన్ చేస్తారనమాట. సో సేఫ్ డెలివరీస్ ఎందుకు ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఎందుకు ఇంపార్టెంట్, ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్, హెచ్ఐవి అవేర్నెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి ట్రైన్ చేస్తారు. దే విల్ ఆల్సో స్పీక్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ. జెండర్ బేస్డ్ వైలెన్స్ ఉండొద్దు, ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్స్ ఉండొద్దు, గర్ల్ రైట్స్ని ప్రమోట్ చేయాలనేది వాళ్ళకి టీచ్ చేస్తారనమాట. సో అందుకే ఈ పర్టికులర్ స్కూల్స్ ఫర్ హస్బెండ్ అనే మోడల్ని మనం ఇండియాలో కూడా అడాప్ట్ చేసుకోవాలి. వేర్ దెర్ ఆర్ మోర్ మెటర్నల్ మొటాలిటీ రేట్స్ ఇన్ ద ఏరియాస్ లైక్ పంజాబ్ అండ్ హర్యానా and Bihar also. These kind of models can be developed. Not only those areas, throughout India we can come up with these models with the help of Gram Sabhas. Okay? So men ఏం చేస్తారు అంటే, సో మెన్ని ఎలా రిక్రూట్ చేస్తారంటే if they are married, రెస్పెక్టెడ్ లోకలీ అండ్ సపోర్టివ్ ఫర్ హ్యూమన్ రైట్స్, దే విల్ బి రిక్రూటెడ్. సో వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేస్తారు, సెర్మన్స్ కండక్ట్ చేస్తారు, ఇన్ఫార్మల్ టాక్స్ ఉంటాయి కమ్యూనిటీస్లో, అండ్ దే విల్ ఎంకరేజ్ హాస్పిటల్ బర్త్స్, కాంట్రాసెప్టివ్ యూసేజ్, ప్రీనేటల్ కేర్, వీటన్నిటిని వాళ్ళకి ట్రైన్ చేస్తారనమాట. సో దీని ద్వారా మెన్ యొక్క యాటిట్యూడ్స్ని చేంజ్ చేస్తారు. దే విల్ ట్రై టు ఇంక్రీజ్ ఉమెన్స్ యాక్సెస్
అండ్ దిల్ ట్రై టు ఇంప్రూవ్ ద రిప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ విమెన్. అండ్ దీని త్రూ మనం మెటర్నల్ మొటాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ని అడ్రస్ చేయొచ్చు అండ్ జెండర్ ఈక్వాలిటీని కూడా మనం అచీవ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నౌ 300+ men are targeted and they are trained in this particular thing. 20+ schools ఉన్నాయి. So mainly this was adopted in other countries also in that particular Africa only. So Niger, Togo, Burkina Faso ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ మోడల్స్ని అడాప్ట్ చేసుకున్నాయి. So this is a very relevant thing. This particular thing can be used as a case study and a best model for writing our answers. Okay. So there is another homework that I wanted to give you. ఈ పర్టికులర్ ఆర్టికల్ని కూడా I wanted you people to read. One thing that I have given. So 3 homeworks ఇచ్చాను ఈరోజు. సో హోంవర్క్స్లో భాగంగా ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు అంటే యు నీడ్ టు రీడ్ అబౌట్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ది ఎలిజిబిలిటీ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ హావ్ టోల్డ్ యూ టు రీడ్. అండ్ క్విక్ రీడ్ ఆఫ్ ది ఎడిటోరియల్ ఆఫ్ యుక్రెయిన్కి సంబంధించిన ఎడిటోరియల్ని ఒక 5 minutesలో మీరు చదివేస్తారు. నాట్ ఓన్లీ 5 minutes, లెస్ దెన్ 5 minutes పడుతుంది, అది చదివండి. నెక్స్ట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఆన్ బ్రైబరీ. సో దీంట్లో మీకు ఏమైనా రెలవెంట్ పాయింట్స్ కనిపిస్తే, ఏమైనా ఫ్యాక్ట్స్ కనిపిస్తే యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ ఇన్ యువర్ గవర్నెన్స్ ఆన్సర్స్, డైరెక్ట్లీ యూజ్ ఇన్ యువర్ ఎథిక్స్ ఆన్సర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 homeworks that I wanted to give you. ఓకే, అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సో దెర్ ఆర్ డిఫరెంట్ ఆర్టికల్స్ దట్ ఆర్ గివెన్. ఎలక్షన్ కమిషన్ని ఎందుకు బేసికలీ క్వశ్చన్ చేశారో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ లాస్ట్ క్లాసెస్లో చూసాము. సో ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది, ఒక అఫిడవిట్ కావాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓత్ అనేది తీసుకొని అఫిడవిట్ ఇస్తే వీ కెన్ లుక్ ఇన్ టు దిస్ కేసెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మోర్ దాన్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. మోర్ ఆఫ్ అ పొలిటికల్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దోస్ న్యూసెస్. సో ఐ హ్యావ్ పిక్డ్ అ రెలవెంట్ న్యూసెస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, so for example Senegal, we would have skipped that particular article, but it's a very important case studies. Okay, so that can be directly quoted in your society answers, social justice answers, right? So అందుకే నేను ఏవైతే ఎగ్జామ్కి రిలవెంటో వాటిని పిక్ చేశా. అండ్ ఐవ్ గివెన్ యూ 3 homework. సో ప్లీజ్ డూ ఇట్, ప్లీజ్ క్విక్గా ఒక 15 minutes వర్క్ అంతే, ఇది త్వరగా చేసిన తర్వాత సో ట్రై టు కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్ బై టెల్లింగ్ దట్ మీ హోంవర్క్ మీరు చేశారని కామెంట్ చేయండి. ఓకే, విత్ దిస్ ఐ హావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆఫ్ టుడేస్ న్యూస్ పేపర్. సో ఐ హోప్ ఈ వీడియో డిస్కషన్స్ అనేవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయని నేను అనుకుంటున్నా. సో ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ ఆర్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అవే ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ డిస్కషన్స్, ప్లీజ్ లైక్ ఇట్ and also give your feedback. I would love to read your feedbacks to the comments, and I'm thankful to one who are giving their feedbacks and acknowledging my efforts. So in the previous videos also. So next classes lo mali kaluddam. Until then, take care, bye bye, and keep smiling and all the best.